రాజు లేవక ముందే పోవాలి. మళ్ళీ లేస్తే నా వెంబడి అత్త అంటాడు. అప్పుడు నేను గణేష్తో పోలేను. ఇవాళ ఎట్లనైనా సరే అంజలిని కలిసి ఆమెకు తెలిసిన ఏదైనా ప్రైవేట్ స్కూల్లా ఎక్కడ నన్ను జాబ్ ఇప్పియమని అడుగుతా. నా మొగన్ని నమ్ముకుంటే ఏంలే, ఉన్న ఒక్కిళ్ళు కూడా అమ్మి పెడతాడు. చూడంగా బ్యాంకులో బంగారం అంతా కుదవబెట్టాను. ఎట్లనైనా అంజలిని కలిసి చెప్తా. అంజలి, ఇంత పొద్దున్నే స్కూల్ పోతానవారా? అది స్కూల్లో మీటింగ్ ఉందక్క, అందుకే తొందర పోతాన్నా. నీతో కొంచెం పనుండి వస్తానురా నీకోసమే. అవునా, ఏమైందక్క చెప్పుర్రి. ఏం లేదురా, నీతో చిన్న పనుండి ఈ టైంలో ఇంట్లోనే ఉంటావు కదా, మాట్లాడిపోదామని వచ్చిన. సాయంత్రం వద్దామంటే నా మొగుడు ఇంట్లోనే ఉంటాడు, బయటికి రానియడు. పైగా నీ దగ్గరకు వస్తానంటే అసలే రానియడు. ఇది కొంచెం ముఖ్యమైన విషయం రా, ఇది ఇప్పుడే మాట్లాడాలి. రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడతానని తప్పుగా అనుకోకు. అయ్యో అట్లేం లేదక్క, నాకు ఇంకా టైం ఉంది. ఏమైందో చెప్పుర్రి. ఏం లేదురా, నీకు తెలిసిన ఏదైనా ప్రైవేట్ స్కూళ్ళల్లా ఏదైనా నౌకరు ఉంటే చూస్తావారా నాకు? నేను డిగ్రీ వరకు చదువుకున్నా, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టులు బాగానే చెప్తా. ఏదైనా నీకు తెలిసిన కాడు ఉంటే జర చూడరా. అగో మీకు జాబ్ ఎందుకు అక్క? మీ ఆయన పేరున్న మేస్త్రే కదా, మంచిగానే సంపాదిస్తాడా నిన్న. మా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్పేటోడు. ఇప్పుడు మీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఊరు గొప్ప పేరు దిబ్బ, ఏం చెప్పమంటావురా? మా ఆయన అన్ని ఏతుల మాటలు, పీతుల కథలు. మాటలేమో కోటలు, సంపాదనేమో వేలల్లో కూడా ఉండదు. ఏం చెప్పమంటావురా మా పరిస్థితి? ఊరు నిండా అప్పులు చేసిండు. మొన్న సూత్తా అంటే చేతులారా నా ఒంటి మీద బంగారం అంతా తీసుకుపోయి కుదవ పెట్టిండు. ఇంకా నేను ఇట్లనే ఉంటే ఆ ఇల్లు కూడా ఎక్కడ కుదవ పెట్టేది తెలియదు. అందుకేరా పరిస్థితి మొత్తం చేజారక ముందుకే ఎక్కడన్నా జర నౌకరు ఉంటే చూసి చెప్పవారా? మరి మీరు పని చేస్తా అంటే మీ ఆయన ఒప్పుకుంటాడా అక్క? ఆయన ఆడోళ్ళు పని చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి బాగా విర్రవీగుతాడట కదా, మా ఆయన చెప్పిండు. అదంతా నేను చూసుకుంటారా, ముందైతే నువ్వు ఏదైనా నౌకరు చూడు. నౌకరు రాకముందుకే ఆయనతో వాదించడం ఎందుకు చెప్పు? అదే నౌకరు వచ్చినాక నెలకి ఇంతో అంతో ఆదాయం వస్తుంది కదా, దేనికో దానికి ఆసరైతాయి కదా అని చెప్పిన ఒక విధానంగా ఉంటది. ముందైతే జర నువ్వు చూడరా. సరే అక్క, నేను చూసి ఫోన్ చేస్తా, తీయర్రి. నేను పోతా, మరి నాకు లేట్ అవుతాను. సరేరా, నువ్వు ఇంత నా కోసం టైం ఇచ్చడే ఎక్కువ. సరే పోదందా నేనటే. ఏందంజలి మీ ఆయన మరి సైకో వాళ్ళు ఎక్కున్నాడు ఏంది? నిన్న నాకు మస్తు కోపం వచ్చింది. నీ మీద కనుక చేసిండు అనుకో, నేనంటే ఏంటో చూపించటోని. ఆయన నువ్వు గందగానం ప్రేమ చూపిస్తావు, ఆయన ఎందుకు గట్టున్నాడు? నువ్వు నిన్ను ఒక్కరోజు చూసాక అట్లంటే నేను ఆయన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి భరిస్తాను. నాకు ఎట్లుండాలి? అందుకే అంటున్నా అంజలి, ఆయనకు విడాకులే మనం పెళ్లి చేసుకుందామని. ఆయన గురించి తెలియక ముందుకే మనం పెళ్లి చేసుకుందామని నిన్ను అడిగిన. కానీ ఇప్పుడు నిన్న ఆయన గురించి తెలిసిన తర్వాత నేను కళ్ళారా చూసిన. నాకు భయం అవుతుంది అంజలి, నేను ఎట్లా చూసుకుంటాడు అని. అంజలి, నీకు వారం రోజులు టైం ఇచ్చిన. ఆ వారం రోజుల ఒక్కరోజు అయిపోయింది, ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. ఆలోచించుకో అంజలి. సరే గణేష్, నేను ఇవాళ మా ఆయనతో మా విడాకుల గురించి మాట్లాడతా. ఆయన ఏమంటాడో విని నేను వచ్చి నీకు చెప్తా. ఖచ్చితంగా ఈ 6 రోజులల్లా నేను నీకు ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్తా. ఏమో అంజలి, నాకైతే నమ్మకం లేదు. నువ్వు ఇష్టపెడదాం అనుకున్నా కూడా ఆయన ఇష్టపెట్టేటట్టు లేడు కదా. అగో గట్లెందుకు అంటావు గణేష్? ఏ మొగోడైనా సంపాదించే పిల్లాన్ని ఎందుకు ఇష్టపెట్టుకుంటాడు చెప్పు? నువ్వు గింత మంచిగా సంపాదిస్తాను, నేను ఎందుకు ఇష్టపెట్టుకుంటాడని? ఆయన నన్ను విడిచిపెట్టకపోతే ఏంది గణేష్? నేనైనా నద్దనుకుంటాను కదా. నా దగ్గర నుంచి ఆయన ఎంత లాభం పొందుతాడో ఆయన దగ్గర నుంచి నాకు 1% అని ఉండాలి కదా. ఏ బంధమైనా కూడా ఇద్దరు కావాలనుకుంటూనే ఉంటది గణేష్. నేను అద్దనుకున్నప్పుడు ఆయన ఎట్లుంటాడు? ఏమో అంజలి. సరే తీ అంజలి, స్కూల్ లేట్ అయితే పోదాంపా. పొద్దుగాల నేను స్కూల్ కాడ దింపత్తా అని చెప్తే నేను నన్ను లేపకుండానే పోయింది ఇది. మరి స్కూల్ టైం అయిపోయింది, ఇంకా అత్తలేదు. నాకు తెలిసి ఆడే దింపినట్టున్నాడు. అరే 100 సార్లు ఫోన్ చేసిన పొద్దున్న నుంచి, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఇప్పుడు వచ్చినాక గట్టిగా మాట్లాడతావు. అత్తంది కదా. పొద్దుగాల స్కూల్కి పోయేటప్పుడు నన్ను ఎందుకు లేపలే? నిద్రలో ఉన్నావు కదా, మళ్ళీ నిన్న బాగా పని చేసి అలసిపోయి వండుకున్నావు కదా, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి లేపలే. అంజలి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు అర్థమైంది, నన్ను లేపితే ఎక్కడ నాతో నచ్చుడవుతుంది అని చెప్పి నువ్వు గణేష్ గారితో పోవాలని చెప్పి నన్ను లేపలే, అంతే కదా? పిచ్చా నీకేమన్నా? నాకు స్కూల్లో మీటింగ్ ఉంది, అందుకనే తొందరపోయినా. ఓహో, నీకు స్కూల్లో మీటింగ్ ఉండేనా? అంటే స్కూల్లో మీటింగ్ ఉందని చెప్పి తొందర పోవాలని చెప్పి నన్ను లేపలే.
ఒక్కదామే నడుచుకుంటావే నవాసం ఉంటప్పుడు, లేకుంటే గణేష్ వచ్చి దించిండా? అవును, గణేషే దింపిండు. మరి అంత పొద్దుగాల ఎవరు లేస్తారు, ఎవరు వస్తారు నన్ను తీసుకుపోవడానికి? ఓహో, పొద్దుగాల నన్ను లేపితే నేను డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతా, లేదంటే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతా అని చెప్పి నువ్వు బాధపడ్డావు. మరి గణేష్ గానీ లేపితే వాడు ఇబ్బందిగా ఫీల్ కాడా? వాడిని ఎందుకు లేపినావు అంత పొద్దుగాల? అయినా నువ్వు నాకా పిల్లానివి వానికా? వాడి ఇబ్బందిగా ఫీల్ కావాలి కానీ నేను ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతా? నేను నీ మొగుడిని కదనే. రాజు, అంత పిచ్చి పిచ్చిగా నోటికి ఎంత మాట్లాడకు. అయినా నేనే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా విను. ఏం విషయం చెప్పు. ఇక నాకు నిన్ను భరించుడు నాతో కాదు రాజు. నాకు నీ నుంచి విడాకులు కావాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నన్ను వదిలే. ఏం మాట్లాడతాను అంజలి? విడాకుల 3 సంవత్సరాలైంది మన ఇద్దరికి పెళ్ళై. నేను ఇంత కష్టపెట్టినా కూడా ఒక్కసారి కూడా నేను నిన్ను వదిలేస్తా అని ఎప్పుడు అనలేదు. కానీ ఇప్పుడేమో డైరెక్ట్ విడాకులు కావాలి అంటాను. ఓహో, నాకు విడాకులు ఇచ్చి గణేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటానవా? నీ జీవితంలోకి ఇంకో మొగుడు రానంత వరకు నీకు నా మీద ప్రేమ ఉండే. ఇప్పుడు ఒకటి వచ్చేసరికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా, లేదంటే వాని మీద ప్రేమ పెరిగిపోయిందా? అయినా నేనేమన్నా పిచ్చోని అనుకుంటానవా? నువ్వు అడిగితే విడాకులు ఇయ్యనీకి, లేకుంటే అవేమన్నా గుమ్మాన్ని కట్టే మా విడాకులు అనుకుంటానవా? నువ్వు అడగంగానే తీసి ఇయ్యనీకి. విడాకులు లేవు, గిడాకులు లేవు. నిన్నొద్దు అనుకుంటానా, అంతేగాని నిన్ను వదిలేసి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను చెప్పలే కదా. అయినా నువ్వు నాకు విడాకులు లేకపోతే ఏంది, నేను నీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. అప్పుడు నువ్వు ఒక్కనే ఉంటావు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? నాకు విడాకులు లేక తప్పదు కదా. అయితే ఇప్పుడు ఏమంటావు? నీకు విడాకులు కావాలంటావు అంతేనా? అవును, విడాకులు కావాలి. ఎన్ని రోజులు కావాలి నీకు విడాకులు? వారం రోజులు. వారం రోజులల్లా నీకు విడాకులు కావాలి. విడాకులు తీసుకున్నాడు ఇవాళ రేపు ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది అందరికి. ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వాడు నచ్చకపోతే ఇంకొకరిని విడాకులు ఇవ్వాలి, మళ్ళీ వాడు నచ్చకపోతే ఇంకొకరిని విడాకులు ఇవ్వాలి. కాపురం చెత్తాలా ఇంకేమైనా చెత్తాలా నాకు అర్థమైతే లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు మంచోడైనా చెడ్డోడైనా ఎడ్డోడైనా గుడ్డోడైనా ఎవ్వడైనా సరే వాటితోనే కలిసి ఉండాలి. నేను పని చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటాను కావచ్చు, ఏదో ఒక రోజు నేను పని చేస్తా కావచ్చు, సరే నాలో లోపాలు ఉన్నాయే, అలాంటప్పుడు నాకు చెప్పు, వచ్చి నాకు చెప్పు, అరే దరిద్రుడా నువ్వు ఇటువంటి పనులు చేస్తాను, నాకు నువ్వు నచ్చలేవు, నువ్వు ఈ పని చేయని చెప్పు, నేను కొంచెం టైం తీసుకుంటా. ఆయన నేను అడిగినా కదరా, నేను నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకు టైం కావాలని, ఆ తర్వాత నాకు ఏ పని చేయనో అర్థమైతే లేదు, నేను చదువుకున్న చదువుకు తగ్గ జాబ్ దొరకలేదు అని చెప్పి నేను పని చేసిన. ఈ విషయం నీకు తెలుసు. ఆయన వాడెవడో రాకముందు నీకు నా మీద ప్రేమ ఉండే, నేనేం పని చేసినా నన్ను యాక్సెప్ట్ చేసినావు, నేను ఏం చేసినా కూడా నన్ను చూసుకుంటున్నావు నువ్వు. ఇవాళ వాడు ఎవడో వచ్చిండని చెప్పి నాకు నువ్వు వద్దు, నేను నీకు విడాకులు ఇస్తా, నేను నిన్ను భరించలేను అంట. 3 సంవత్సరాల నుంచి నన్ను భరించిన దానివి ఈ ఒక్క రోజుతో ఏమైంది? అవ్వ, విడాకులు తీసుకున్నాడు ఇంకొని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు ఇంకొని పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో మొగోళ్ళందరూ ఇట్లే ఉంటారు. నువ్వు వానికి దూరంగా ఉంటానావు కాబట్టి వానికి నువ్వంటే ఇష్టం కావచ్చు. నువ్వు మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటానం కదా, రోజు పొద్దుగా లేవని మొఖాలు చూసుకుంటానం కదా, మన ఇద్దరం రోజు దగ్గర ఉంటానం కాబట్టి నీకు నాకు కోపం, మన ఇద్దరం లొల్లి పెట్టుకుంటాను. అదే వాడు అక్కడ దూరం ఉన్నాడు కదా, అందుకే వాని మీద నీకు ఇష్టం వస్తుంది కావచ్చు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నాకు వేరేటువంటి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పి. నాకు తెలుసు నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటానని చెప్పి. అంజలి, నాకు నీ మీద కోపం లేదు, వాని మీద కోపం లేదు. ఎందుకంటే ఇలా నా తప్పు ఉన్నది, నేనేం పని చేస్తలేను, అందుకే నీకు నా మీద కోపం వచ్చింది. నీకు తెలుసు నేను బీటెక్ చేసిన, బీటెక్లో నేను గోల్డ్ మెడలిస్ట్. నేను చదువుకున్న చదువుకి నాకు తగ్గ జాబ్ దొరకలే. నేను చేసింది సివిల్ ఇంజనీరింగ్. నువ్వు అన్నావు సాఫ్ట్వేర్ జాబ్ చేయని చెప్పి. సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా ఎత్తాడు చెప్పు? అందులో ₹1,00,000 జీతం ఉంది, ఇలా 2 లక్షల జీతం ఉంది, నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ చేసి నువ్వు జాబ్ చేయని చెప్పినావు. నా మనసు ఒప్పుకోలే, అందుకే నేను చేయలేకపోయినా. చదువుకున్నది ఒకటి, 4 సంవత్సరాలు కష్టపడి చదివింది ఒకటి, పోయి జాబ్ చేసేది ఇంకోట, అందుకే నేను చేయలేకపోయినా. సరే అంజలి, నేను పని చేయకపోవడానికి నీకు ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా నేను ఒక వారం రోజుల్లో జాబ్ చేస్తా. కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు నాతో మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి. ఈ 3 సంవత్సరాలు ఆ గణేష్ రానప్పుడు నువ్వు నాతో ఎట్లున్నావో అట్లనే ఉండాలి. ఒక్కటైతే నిజం అంజలి, నీకు నా మీద ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పు, కోప్పడు, కొట్టు, తిట్టు. కానీ ఇంకోడెవడో వచ్చిన తర్వాత నాలో కారణాలు వెతక్కు అంజలి. నిన్ను వదిలేసుకోవడానికి ఏం కారణం వెతుక్కోవాలని చెప్పి. సారీ అంజలి నిన్ను కొట్టినందుకు. నిన్ను కొట్టేంత కోపం ఇప్పుడు వచ్చినా కూడా నిన్ను వదిలేసుకునేంత ధైర్యం అయితే నేను చేయలేను. కొంచెం టైం ఇయ్యి, ఆ తర్వాత నేను నిన్ను ప్రేమతో దగ్గర తీసుకుంటా. ప్లీజ్ కొంచెం టైం ఇయ్యి.
అంజలి కొంచెం మైండ్ ఖరాబ్ అయింది, ఒక 180 రూపాయలు ఉంటాయి, పోయి మందాగత్తా. నేను వైన్స్కి పోయి ఫోన్ చేస్తా, ఫోన్ పే చేయి. అంజలి ఇంకో విషయం, స్టఫ్కి 20 రూపాయలు ఎక్స్ట్రా కొట్టు ప్లీజ్. ఏ అంజలి ఎంతసేపే? నేను దిక్కు ఎండలో నిల్చున్నా. స్కూల్కి పోతానవా సినిమాకి పోతానవా? అయ్యో మధ్యాహ్నం అన్నం తినవా? అన్నం ఉడికేదాకా చూసి బంద్ చేసి వస్తా అన్న. సరే రాజు, ఇవాళ సాయంత్రం నన్ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకోవడానికి నువ్వు రాకు. ఎందుకే? నేను మా ఇంటికి పోతా, దసరా సెలవులు కదా, ఓ 15 రోజులు అటు పోయి ఉంటా. నా మనసేం బాగాలేదు. సారీ అంజలి, కష్టం, నేను నిన్ను పంపించలేను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అంజలి నువ్వు నాకు అబద్ధం చెప్తానో కావచ్చు, నేను మా అమ్మగారింటికి పోయేస్తా అని చెప్పి. ఏమో నువ్వు అట్లా చెప్పి గణేష్ గారితో తిరిగితే, ఆయనతో నిజంగానే గణేష్ గారింటికి పోతే, నిజంగానే గణేష్ గారిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో కాపురం పెడితే. నువ్వు అన్నావు అందరు భర్తలు ఎట్లున్నా కూడా నా భర్త మాత్రం అసలు అనుమానించడు, నాకు ఫ్రీడమ్ ఇస్తాడు అని చెప్పి. అందుకే నేనంటే నీకు ఇష్టం కూడా చెప్పినావు. కానీ నాకు అనుమానం వచ్చేటట్టు ఒక ఆలోచన రేపింది నువ్వే కదా. నాకు అసలు ఈ తాటే లేదు, నా భార్య మంచిదే, నా భార్య ఏమంతోనే తిరుగుతుంది, ఈ ఆలోచన అనేది క్రియేట్ చేసింది నువ్వే. కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ పంపేబుద్ది కాదు నాకు. అదే నీ లెక్క నువ్వు ఉండి నా లెక్క నేనుంటే ఇద్దరు మంచిగా ఉండేటోళ్ళం. అందుకే నేను పంపేయలేను అంజలి, ఏమనుకో ప్లీజ్. ఇంకేంది మరి, పోదామా? అంజలికి జాబ్ చూడమని చెప్పి వారం రోజులు అయింది. ఏ విషయం అయింది చెప్పకపోయే, ఫోన్ కూడా ఎత్తలేదు. తెలుసుకొని వస్తా. ఆగు అంజలి, పోతానవరా స్కూల్ కాడికి? అవునక్క పోతాన్నా. ఇంకా జాబ్ ముచ్చట ఏమైందిరా? జాబా? ఏం జాబే? మొన్న అక్క ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా టీచింగ్ ఉంటే చెప్పమని చెప్పింది. అవునా? ఏ విషయం అయింది చెప్పవైతే మళ్ళీ అడుగుదామని వచ్చిండ్రా. కనుక్కున్నా అక్క, ఒక 2-3 రోజులలో చెప్తా మీకు ఏదనేది. శుద్ధతి అక్క, నేను కూడా చెప్తా. అయితే ఇప్పుడు దసరా సెలవులు కదా, పొరగాళ్ళకు సెలవు ఉంటుంది, స్కూల్ బంద్ ఉంటాయి. ఇప్పుడు చూసిన కష్టం కానీ సెలవులు అయిపోయిన తర్వాత నేను చెప్తుంది. ఇంకో విషయం అక్క, మీ ఆయన మేస్త్రి కదా, అవును, ఇల్లుకి ఇట్లా కట్టిస్తాడు కదా. నేను కూడా బీటెక్ క్లాస్ సివిల్ ఇంజనీరే. నాకు సంబంధించిన పని ఏమైనా ఉంటే చెప్పాను అక్క. సరే అక్క, మరి ఏమైనా బడికాడ దింపి నేను ఇంటికి వస్తా. సరే తమ్ముడు. సరే, జర చూడు ఆమెకి ఏమైనా జాబ్ ఉంటే. పూజ సరిపోద్దా బతుకమ్మకు? సరిపోతుంది అయ్యా, చాలు. సరిపోదమ్మా, సరిపోదండి ఇంకా తెప్పిద్దాం. సరిపోతుంది. ఇంతంతా తంగేడు పువ్వు కూడా ఇంటి పక్క సరోజక్క పెట్టింది, అది ఇది చాలు. సరే సరే. ఈడేది ఇటొస్తాను. అయ్యో నీకు చెప్పడం మర్చిపోయినా అయ్యా. నమస్తే. నమస్తే తమ్ముడు. మంచిదేనా? అంత మంచి తమ్ముడు. నేను గిట వచ్చాను. అయితే ఏం లేదమ్మా, నువ్వు మేస్త్రివి కదా, ఇల్లుకి ఇట్లా కట్టిస్తావు కదా. నేను బీటెక్ క్లాస్ సివిల్ ఇంజనీర్ చేసిన, నాకు కూడా దాని మీద కొత్త గొప్ప అవగాహన ఉంది. ఇక ఇన్ని రోజులు వేరే జాబ్ చేయకపోవడానికి రీజన్ అదే. నేను చదువుకున్న జాబే చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిన. నీకు సంబంధించిన ఏమైనా ఇల్లులు ఉంటే అంటే నువ్వు పడతావు కదా అవి ఇల్లులు, అందులో ఒక ఇల్లు నాకు అప్పు చెప్తే నా పనితనం ఏందో నేను చూపించుకుంటాను. ఏమంటావు? అబ్బో ఇలా బాగా బుద్ధిమంతుడు ఎవరా? ఏమో పని కత్తాని మాట్లాడతాను, పని చేసాడు ఏమన్నా ఇంట్లో కూర్చొని తిన్నట్టు అనుకుంటాను. ఏంది సపరేక ఇవన్నీ లొల్లుల కన్నా ఇంట్లో కూర్చొని సపరేట్గా ఉండదు రాదురా. అయినా ఇల్లు కట్టాలంటే ఏందనుకుంటాను, మేస్త్రీలు ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? మేస్త్రీలకు పనులను పిలవాలి, ఇటుక మాట్లాడాలి, ఇసుక గురించి మాట్లాడాలి, 10 మందితో 10 రకాలుగా మాటలు అనాలి. టైం కాదు పని కత్తడా రాడే తెలియదు. వచ్చినా కూడా వానవాడు అనుకో, పని అయిపోతానికి జీతం కట్టియాలి, ఓనర్లతో మాట మాడాలి. ఎన్ని తీర్లు ఉంటాయి అనుకుంటాను. అయినా నీకు ఈ పని ఎందుకు, ఈ బాధ ఎందుకురా? సప్పుడేగా ఇంటికాడ కూర్చొని నీ భార్య తెచ్చి పెడుతుంది, రోజు 9 తాగి సప్పుడేగా వండుకో. పని అడిగేస్తాడా పని? గట్ల మాట్లాడతాను ఏందన్నా, అంత తీసి పడేసినట్టు. అవునన్నా, నువ్వు అన్నది నిజమే. ఇన్ని రోజులు నేను అట్టిన ఇంట్లో ఉన్నా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదన్నా. నాకు నచ్చే పని దొరకకనే నేను ఇంట్లో ఉన్నా, అంతే తప్ప మనసు చంపుకొని ఇంకో పని చేయడానికి కాదు. ఇప్పుడు మీ భార్య కూడా ఎన్ని రోజులు వట్టిన ఇంట్లో ఉన్నది. ఆమె డిగ్రీ చదివిందట. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంట్లో ఉండి
సడన్ గా మా భార్య దగ్గరికి వచ్చి ఏమైనా పనులు చూడు అని చెప్పింది. ఆమె ఎన్ని రోజులు ఇంట్లోండి ఇప్పుడు పని పోదాం అనుకున్నది. నేను కూడా ఎన్ని రోజులు ఇంట్లోండి ఇప్పుడు పని చేద్దాం అనుకుంటానా. ఆమెకి ఎట్లా నా భార్య సాయం చేస్తుందో మీరు నాకెట్లా సాయం చేయరు అన్న. ఏందే వాడు చెప్పేది నిజమా? వాడి భార్య దగ్గరికి పోయి నువ్వు పని గురించి అడిగినావా? నిన్నే అడిగేది, చెప్పు. నిన్ను అన్నా పిచ్చోను ఎందుకు కొడతాను ఆమెను? ఏయ్, నీకు సంబంధం లేని విషయం ఇది. నువ్వు బయట ఫైల్ ఫస్ట్. అయినా దాని ద్వారా కాదురా, అంత నీ వల్ల జరిగింది. నువ్వు 6 గోళ్ళకి ఇంతవండి నీ భార్యను పనికి వెళ్తాను కాబట్టి ఊళ్ళో అందరూ నేను పనికి పోతాను ఎగురుతారు. దీని పనికి పంపించి నీ లెక్క బండి అన్న ఇంత 6 ఏళ్ళ లెక్క. నువ్వు బయట ఫస్ట్. అన్న ఒక్క నిమిషం నీతో మాట్లాడతాను, ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను. అన్న ఆడోళ్ళు ఇంటి బయటికి పోయి పని చేస్తే తప్పే ఉందన్న. అని గంత ఘోరంగా మాట్లాడతాను. ఆమెని పని చేయడానికి బయటికి తోలుతాను అంతే తప్ప నువ్వు పని చేసి ఇంట్లో కూర్చుంటలేవన్నా. అయినా ఇద్దరు కలిసి పని చేసుకుంటే అలా తప్పే ఉందన్న. నీ సంపాదన దాచిపెట్టుకో, ఆమె సంపాదన ఎలా తీసుకో. లేదంటే నీ సంపాదన ఎలా తీసుకో, లేదంటే ఆమె సంపాదన దాచిపెట్టుకో. అంతే తప్ప ఆడోళ్ళు ఇంత మొగోళ్ళు అంతా అని చెప్పి ఎందుకన్నా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడు. ఇవాళ రేపు ఆడోళ్ళు మన దాంట్లో కన్నా ఏం తక్కువ ఉన్నారన్న చెప్పు. నిజం చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువ వాళ్ళే ఉన్నారన్న. సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఏదైనా చేసే ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టే పిల్లల్ని వాళ్ళకి కానీ శక్తి ఇచ్చిందన్న దేవుడు. అంత నొప్పిని తట్టుకుంటాడు. ఇల్లు ఎలా తిత్తారు, నువ్వు తెచ్చే సంపాదన 10,000 అయినా 5,000 అయినా వాళ్ళే ఎలా తిత్తారు. అసంటోళ్ళు గడప దాటి ఇంటి బయటకు వచ్చి పనిచేస్తానంటే అదేదో వాళ్ళ సుఖం కోసం కాదన్న, నీకు కష్టమవుతుందని చెప్పి. అంతే తప్ప ఆమె సంపాదించి ఆమె నగలు తీసేసుకోవడానికో కొత్త చీరలు కొనుక్కోవడానికో కాదన్న. ఒక్కసారి ఆలోచించన్నా. ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఇంట్లో బరకత్ ఉంటుందన్న. రేపు మీకు పుట్టే పిల్లలు కానీ ఎవరు కానీ దానికైనా వెనుకాడుకుంటూ ఉండొచ్చు అన్న. అందుకే అన్న నేను మరీ చెప్తాను, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. అలా తప్పేం లేదన్న. భార్య తెచ్చి పెడితే తినుట్లో సిగ్గే ఉందన్న, నాకు అర్థం కాదు. ఆమె తెచ్చేది నీకన్నా, నీ భార్య నిన్ను సాధడానికి వచ్చింది, నిన్ను పోషించడానికి వచ్చింది. ఇవాళ నువ్వు ఆ దేవుని దేవాల ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే నేను చెప్పినట్టు నీకు ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా మీ భార్య ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించండి, ఇల్లు గడవదు కదన్నా. చదువుకున్న భార్య దొరకడు నీ అదృష్టం అన్న. ఆ చదువుని వాడుకొని మంచిగా సంపాదించుకోరా అన్న. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బే అన్న. ఆ పైసలు ఏంది ఎవరు మనని దగ్గరికి రాని. అప్పు చేసేటోని కంటే అప్పు ఇచ్చేటోనే గొప్పగా చూస్తారన్న. మీ ఇష్టం అన్న. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను అడిగిన జాబ్ ఇవ్వకుండా ఉండకన్నా. నీకు దండం పెడతా. నీకు తెలిసిన ఒక్క ఇల్లు, ఒకటే ఒక్క ఇల్లు, గుంట జాగైనా అర్ధ గుంట జాగైనా ఒక్క ఇల్లు ఇప్పి అన్న, నేనేందో చూపించుకుంటా. అక్క నేను మా భార్యని అడిగి ఈ దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇందులో దాంట్లో పెట్టిస్తా. నువ్వు టెన్షన్ వరకు అక్క పోయేస్తాను. మంచిది. సరే పని చేస్తా అంటున్నావు కదా, చెయ్యి. ఎన్ని రోజులు చేస్తావు చూస్తా. అయినా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపించేదానికన్నా నీ మాటను కూడా నేను విని పంపించే న్యాయం ఉన్నట్టుంది. సరే చేసే పని ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చేసుకో. వచ్చినప్పుడు పోయేటప్పుడు పైలంగరా. సరేనా? సరే నేను నాకు పని ఉంది, బయటికి వెళ్తాను. అంజలి ఎవరు ఫోన్లా? ఇటీ. హలో అత్త, తర్వాత చేద్దాం. ఫోన్ పెట్టి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి. ఎందుకు? మళ్ళీ తాగరా. అగో ఏం చెప్తాను? వాట్సాప్ స్కాన్ చేసుకున్నా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నీ వాట్సాప్లో నువ్వు ఎవరితో చాటింగ్ చేసింది అనేది మొత్తం నాకు తెలుస్తుంది. అసలే ఈ మధ్య నువ్వు గణేష్, సురేష్, విమలు, పాన్ బహార్ వీళ్ళతో తిరుగుతాను. అందుకే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఓ కన్ను నీ మీద నీ ఫోన్ మీద వేసిన. నీకు డౌట్ రావచ్చు, అరే తింగరోడా నువ్వు వాట్సాప్ ఒక్క డిలీట్ చేస్తేంది, నేను స్నాప్లో చాట్ చేస్తా లేకుంటే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తా అని. నిన్న నైటే ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ 2 డిలీట్ చేసిన. నీకు అనిపించవచ్చు నువ్వు లేనప్పుడు నేను అవి మొత్తం మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటా అని చెప్పి. నువ్వేం చేసినా కూడా నాకు కనిపించేటట్టు స్పై కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టిన. ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నా కూడా నాకు వీడియో కాల్ చేయొచ్చు. నీ ఫోన్ మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఒక్క ముక్కలు చెప్పండి అంటే పైన ఉన్న చర్మం మాత్రమే ఇది, లోపల ఉన్న బొక్కలు మొత్తం నాయే.
నువ్వు ఇక్కడ ఏం చేసినా కూడా A to Z పిన్ టు పిన్ నాకు మొత్తం తెలిసిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఫోన్ వాడు. అత్త మన ఫోన్లో దసరా వస్తుంది కదా, కొంచెం ఈసారి గట్టిగా అరుచుకోమని చెప్పు ప్లీజ్. మొన్నసారే నాకు జాబ్ లేదని ఏం పని లేదని చెప్పి కరెక్ట్ అరుచుకోలే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు 200 రూపాయలు ఇస్తే కోటర్ దాగి పన్నా. ఈసారి అయితే మంచిగా అరుచుకోమని చెప్పు ప్లీజ్. ఆ చికెన్ అవన్నీ తీసుకురాకని చెప్పి, కాళ్ళు నొత్తానాయి, మటను, తలకాయ కూర, బోటి ఇవి తీసుకురమ్మని చెప్పు. ఇప్పుడు నేను కొంచెం మంచల్లున్న అయిపోయినా అన్నట్టు, అంటే కొత్త కొత్త లక్షణాలు వచ్చినాయి నాకు ఇప్పుడు. అనుమానించుడు, నిన్ను రిచ్చుడు ఇవన్నీ వచ్చినాయి కదా. సో నాకు ప్రమోషన్ వచ్చినట్టే భర్త పోస్ట్కి. అట్లా వచ్చేటట్టు చేసుకుని నువ్వే కదా, మాట్లాడుకో పోయేత్తా. చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా. ఏయ్ ఏడికి పోతానవే? మా ఫ్రెండ్ దగ్గరికి. సరే నువ్వేంది ఇక్కడ గీడ కూర్చున్న వాచ్మెన్ లెక్క? వాచ్మెన్నే, కానీ ఇంటికి కాదు నీకు. అవును, ఇయాల్టి నుంచి నువ్వు ఎక్కడికి పోతానో ఏం చెప్తానో మొత్తం నీ మీద ఒక కన్ను, ఒకటి కాదు 2 కన్నులు నీ మీద ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆయన ఫ్రెండ్ ఎవలే? కావ్య దగ్గర పోయేస్తా. కావ్య? నేనత్తపా. నువ్వెందుకు? నాకు పని ఉంది, నేను నడుచుకుంటా పోతా. నడితే నీ కాలు కూస్తాయి, నేను తీస్తాపా. ఇక్కడలే కదా, దాని ఇల్లు ఏమన్నా దూరం ఉందా? అవసరం లేదు, నేనే వస్తా. పోనీ అన్నాడు, నేను బండి తీసుకుని వస్తా. నీకు వర్షమే పడబట్టే మా అమ్మ చెట్లకు నీళ్లు పట్టామన బట్టే. ఛీ, వేసే కుట్టిన మా అమ్మకి నేను. నెక్స్ట్ జన్మలా నేనే మా అమ్మని గాని బగ్గొర్రిత్తా. అమ్మా బంద్ చేయవే. బంద్ చేసింది కదా మా ఇల్లమ్మకి, ఇంత మాత్రం దానికి నన్ను ఎందుకు పట్టమంటదో అర్థం కాదు. అది అంజలి గిట్ట అత్తన్న ఫోన్ కూడా చేయలే. ఫోన్ చేయలేదా? నీకు ఫోన్ చేసి వస్తానమని చెప్పింది, ఏమైంది ఫోన్ చేయలే అంటాంది? ఫోన్ చేసిన దానికి అది మర్చిపోయినట్టుంది. నేను ఎందుకు మర్చిపోతాను, ఏమన్నా ముసలిదా అన్న? నువ్వే నాకు ఫోన్ వేయకపోతే. అవును కానీ వర్షం పడుతుంది, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రారి. అంజలి ఎందుకు ఇట్లా వచ్చినవే? మనం కలవక బాగా రోజులు అవుతుంది కదా, అప్పుడెప్పుడో చదువుకునేటప్పుడు కలిసినాం. చెప్పే ఏమొచ్చేట్నావు? అది అది అడిగేది నిన్నేనే, ఎందుకు వచ్చిన మనం ఇంటికి చెప్పామకి. అది నోట్బుక్ ఉందానే? నోట్ బుక్? నేను చదువు పని చేసి బగ్గ రోజులు అవుతుంది కదా. అయినా మన దోస్తులలో బగ్గ చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టింది నువ్వు ఒక్కదానివే కదా. మేమంటే చదువు బంద్ చేసి మా అబ్బాయి చెప్పిన పనులు చేసుకుంటూనే ఉండబడుతుంది. నోట్ బుక్ కోసం ఇక్కడ దొరకొచ్చిన ఎందుకే? నాకు చెప్తే నేను తీసుకొచ్చుకోండి కదా. గుర్తొచ్చింది, నువ్వు పోయినసారి దసరాకి లంగవని తీసుకున్నావు కదా, అదే ఇప్పుడు లంగవని నేను కూడా కుట్టించుకుందాం అనుకుంటాను దసరాకి. నీ చూపించి అవన్నీ సేమ్ అట్లనే కుట్టి అందామని వచ్చిన. నీ లంగవని ఇవ్వనే. లాస్ట్ టైం లంగవనియా? ఇంకా అదేనే రెడ్ ఉన్న బ్లాక్ కలర్. అసలు నేను బ్లాక్ కలరే కొనుక్కోలేదా ఎప్పుడు. ఉందే నీ దగ్గర ఏదో ఒకటి, నీ కలర్ మర్చిపోయినా. ఏదో ఒక్కటా? అసలు నీకు లంగావని ఉన్నదా? బ్లాక్ కలర్ది నేను వేసుకోలేదు. ఉన్నదే తల్లి నీ దగ్గర, నేను చూసిన. లంగవని అయినా బగ్గ రోజులు అవుతుంది కదా. నేను అది ఏడుందో ఎక్కడుందో దాన్ని వెతికి దొరకబట్టి నేను మీ ఇంటికి తీసుకొచ్చి తప్పు. పోదాం, ఎక్కువ నాకు పిచ్చిలేసేటట్టున్నది. దా పావే అంటే నేను వస్తాను. అది నేను వచ్చింది లంగవని కోసం కాదే, మరి మన చిన్నప్పటి క్లాస్మేట్ గణేష్ గుర్తున్నాడానే నీకు? గణేష్? గణేష్ నేను కలబడేటోడు. అవునే, ఆయననే. వాన్నే కలవడానికి పోదాం అనుకున్నా, కానీ మా ఆయన బయట కూర్చొని ఎవరి దగ్గర పోతున్నావని అనేసరికి నాకు ఎవరు గుర్తుకు రాక నీ పేరే చెప్పింది. అందుకే సడన్ గీడికి వచ్చిన. అయినా నువ్వు గాని కలిసుడైందే, నీకు పెళ్ళయింది కదా. ఏం లేదే, చిన్న ముచ్చట ఉంది ఆయనతో మాట్లాడేది, నీకు తెలియదు. నేను టైం వచ్చినప్పుడు చెప్తా. అబ్బా చిన్న హెల్ప్ చేయను. ఏంటిదే? గణేష్ని ఇక్కడికి రమ్మన్నావు ఒక 5 నిమిషాలు, నేను ఆయనతో ఒక చిన్న ముచ్చట మాట్లాడాలి. నువ్వేం చెప్తున్నావు ఏమో, పెద్ద గొడవలు అవుతాయి. ఆయన అసలు ఎట్లున్నాడు చూసినావు కదా. అట్లేం కాదే, ఇప్పుడు ఇక్కడనైతేనే గణేష్ రాగలడు, నేను గణేష్ తో మాట్లాడతానే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు ఆయనే,
నేను చూసిండు. ఇంకొకసారి నేను ఇక్కడికి వస్తా అంటే నా ఎంబడి రాడే. నేనేం తప్పు చేస్తలేను. ఒక 2 నిమిషాలు అంతే. ఆయనతో మాట్లాడి ఆ ముచ్చట చెప్పి పంపిస్తా. సరేనే, ఒక్కసారి అంటే నేను ట్రై చేస్తా. ఊకంటే నాతో కాదు. ఇంకొక నేను కూడా అడగనే. ఇది ఒకటేసారి లాస్ట్ గంతే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవానే. నా ఫోనా? నీ ఫోన్ లేదా అని? అరే నేను నా ఫోన్లో ఏం చేసినా కూడా ఆయనకు వచ్చేటట్టు పెట్టుకున్నాడే. ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? హలో గణేష్, మన 10th క్లాస్ ఫ్రెండ్ కావ్య ఉంది కదా, వాళ్ళ ఇంటికి రావా ఒకసారి? ఒక 15 నిమిషాలు ఆగిరా. సరే గణేష్. ఏం చెప్తున్నదే? ఏం లేదే, ఒక 15 నిమిషాలు అంతే. అంజలి, ఎంతసేపే? అతను ఒక 5 నిమిషాలు. సరేనా మరి, నేను ఆయన పంపించేస్తా. సరే. వాన బాగానే పడతాను కదా. ఇదేందో ఎండాకాలంలో వాన పడుతుంది, చలికాలంలో రాజు ఎండ. అయితే ఇలా బతుకమ్మ పండుగ కదా, అవును. దానికి బతుకమ్మ వేరువరాదట. నన్ను పేర్చిపోమ్మంటాంది. బతుకమ్మ వేర్చత్తా. అబ్బా సరే, నేను ఉన్నానా మరి? అగో నువ్వెందుకు ఇక్కడ ఆడోళ్ళ పనికి? వాళ్ళ అమ్మ నన్ను చూస్తే ఏమనుకుంటారు? ఇక ఇక్కడ నువ్వు కూడా నన్ను అనుమానించుతానని అందరికి తెలియవన్నా? ఎందుకు నన్ను బద్నాం చేస్తావు? అందులో బదనం చేయనీకి ఏమున్నది? నాకు పెళ్ళం వెంబడి మొగుడు ఉండడా? సరే నీ ఇష్టం కానీ ఎంతసేపు అవుతుంది? ఒక గంటన్నర పడుతుంది గంతే. గంటన్నరనా? అవును. పెద్ద బతుకమ్మ ఏమన్నా చిన్న బతుకమ్మనా? సరే అయిపోయినాక ఫోన్ చేయమని. సరే. ఏమన్నా లంగ కథలు పడ్డావు అనుకో. ఇక్కడికి ఎవరు వస్తారు? ఇక్కడ ఏం చేస్తా నేను? ఫోన్ చేయి. సరే. ఏమైంది అంజలి? 10 నిమిషాలు కాబట్టి నీ మొగుడు పోయి కూడా అసలు వానికి నీతోని కలిసి మాట్లాడదామన్న ఉద్దేశం ఉందా లేదా? అత్తడే వాడు. ఏం పనులు ఉన్నాడో ఏమో. అగో అత్తండు కదా గణేష్. కావ్య అంత మంచిదేనా? మంచిదేరా. నువ్వు కూడా మంచిగా ఉన్నావా? మంచిగా. అవును కానీ నువ్వు జాబ్ చేస్తున్నావట, నెలకి 1,00,000 రూపాయలట కదరా నీకు? అవును. చిన్నప్పుడు నప్పతట్లో లెక్క ఉండేటోడు. అంటే ఇప్పుడు కూడా ఏం మారలే, కాకపోతే కొంచెం మారిండు. జాబ్ చేస్తాండు కదా. అయినా అంజలి నీకు గుర్తుందా అని చిన్నప్పుడు వాడంతా ఎట్లుండేటోడే? అవునే అంజలి, నీకు గుర్తుందా అని చిన్నగా ఉన్నప్పుడు వీడిని కొట్టని సాలేదు, కొట్టని మేడం లేదు. ఒక్క ముక్కలు చెప్పాలంటే వీడిని కుక్కలు కొట్టినట్టు కొడుతుండేనే స్కూల్లో. ఇంకోసారి వీడు స్కూల్కి పోతున్నా అని చెప్పి మన స్కూల్ వాష్రూమ్ ఉంది కదా, దానిలో 3 గంటలు కూర్చున్నాడు. అప్పుడే మన తెలుగు సార్కి ఉచ్చత్తందని డోర్ తీసి చూసిండు. వీడు కనబడ్డాడు. కథం అదే బాత్రూమ్ లో విన్నేసి దిమ్మదమ్మ కొట్టిరు. అవునరా గణేష్, నీకు అప్పుడు వాసన రాలేదురా 3 గంటల దాకా కూర్చుంటే? వాసన రాకుండా మొక్కడి సింట రాసుకొని పోయినది. నీకు దీని తప్ప వేరే దొరకలేదా? కావ్య 2 నిమిషాలు పక్కకు పోతా, మేము మాట్లాడుకుంటాం. నేను పక్కకోను, ఏమున్నా నా ముందటనే మాట్లాడుకోర్రి. కావ్య ఒక 2 నిమిషాలు పక్కకు పోవే నా కోసం ప్లీజ్. సరే, నీ కోసం అంటే పోతా గానీ ఈ నప్పతట్ల కోసం అంటే అస్సలే పోను. అబ్బా పోరాదే. సరే. గణేష్, నా ఫోన్ మొత్తం రాజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఆయనకు పోయేటట్టు పెట్టుకున్నాడు. అందుకే ఈ కాడ నుంచి నువ్వు నాకు ఫోన్లో మెసేజ్లు ఏం చేయకు. అది చెప్పడానికే నిన్ను పిలిచిన. అర్థం చేసుకో. అంటే నువ్వు విడాకుల ముచ్చట మీ ఆయనకు చెప్పలేదా? అయ్యో, ఆ ముచ్చట మాట్లాడినాకనే ఇదంతా అయింది. ఆ ముచ్చట మాట్లాడినాకనే ఈ అనుమానాలు మొదలైనాయి. అబ్బా అంజలి, ఫోన్లు మెసేజ్లు చేయకుండా నేను ఉండలేను అంజలి. ఒక పని చేయన్నా, నేనే మీ ఇంటికి వచ్చి మీ ఆయనతో మాట్లాడన్నా? పిచ్చానికేమన్నా? మా ఆయనతో నచ్చి మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు? అన్నా నీ పెళ్ళాన్ని నువ్వు వదిలే నాకు ఇచ్చి పెళ్ళి అని మాట్లాడతావా? కిందేసి తొక్కుతాడు. ఆయన ఏమన్నా నా అయ్యవ్వ అనుకుంటానవా? మీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి అయ్యరానికి నేనైనా పెళ్ళాన్ని. ఇవన్నీ వర్కౌట్ కావు గణేష్. ప్లీజ్ నన్ను మర్చిపో. అర్థం చేసుకో. నాకు ఫోన్లో మెసేజ్లు ఏం చేయకు. నీ కాలు మొక్కుతా. మా అంటే ఒక 1 నెల, 2 నెలలు, 6 నెలలు ఉంటుంది కావచ్చు ఆయనకు అనుమానం. నీ దగ్గర నుంచి నాకు ఫోన్లో మెసేజ్లు ఏం రాకపోతే ఆయననే మర్చిపోతాడు. అనుమానం పోయి నమ్మకం వస్తుంది. ప్లీజ్ నన్ను మర్చిపో. ఏంది అంజలి మర్చిపోవడేంది? నేను మర్చిపోవడం అంటే చచ్చిపోవడే అంజలి. నేను ఉండలేను అంజలి. అంజలి ప్లీజ్ అంజలి, నువ్వు అట్లా మాట్లాడకు. నేను ఏదో ఒకటి చేస్తా. నువ్వు అట్లా మాట్లాడకు అంజలి. ప్లీజ్ అంజలి. నీ ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరు చెప్తున్నావు అంజలి? అంజలి ఏం మాట్లాడుకుంటానులే. అయినా గణేష్ నువ్వేంది ఇక్కడికి వచ్చినావు? అది గణేష్ కావ్యాన్ని కలవడానికి వచ్చిండు.
కావ్యం కలవడానికి వచ్చిండ్రా. కావ్యం కలవడానికి వచ్చిండా? నేనున్నా అని చెప్పి నాతో నువ్వు ఉన్నావని చెప్పి నీతో మాట్లాడతాడు. అవునా గణేష్? ఏ గదంతే కాదన్నా, తనకు నువ్వు అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. నువ్వు మధ్యలోకి వెళ్ళి పో అన్న. నువ్వు విడాకులు ఇస్తే మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటావు. తను ఎప్పటికీ నీతోనే ఉన్నా, ఎప్పుడు బాధపడుతూనే ఉంటది. తను సంతోషంగా ఉండాలంటే నాతోనే ఉండాలి. అందుకే అన్న, నువ్వు విడాకులు ఇచ్చేయి. కంగ్రాచులేషన్స్ గణేష్, నిజంగా నువ్వు గ్రేట్. ఏ గణేష్ చెయ్యి, నిన్నేం కొట్టది, అస్సలు కొట్ట. ఇప్పుడు నీకు ఎందుకు నేను కంగ్రాచులేషన్స్ చెప్పినా అంటే, నా భార్య గంత పెద్ద పెద్ద మాటలు నా దగ్గర మాట్లాడింది, అది నువ్వు ఇచ్చిన ధైర్యమే. ఇప్పుడు నువ్వు కూడా నీ భార్యను నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు దాన్ని వదిలే అని చెప్పినావు చూడు, అది కూడా నా భార్య ఇచ్చిన ధైర్యమే. అంటే నా భార్య నీ దగ్గర ఎంత చనువు తీసుకుంటే, నా భార్య నీకు ఎంత చనువిస్తే, మీరిద్దరు ఎంత దగ్గర కలిస్తే అన్ని గొప్ప గొప్ప మాట్లాడితే చెప్పు. పెళ్ళైన ఒక ఆడదాన్ని నువ్వు పడేసినావు అంటే, తనకి ఆల్రెడీ మొగుడుండి పెళ్ళే 3 సంవత్సరాలు అయ్యుండి కూడా ఆ అమ్మాయిని నువ్వు పడేసినావు అంటే నువ్వు ఎంత గ్రేట్ గణేష్. అసలు నేను నీకు మొక్కాలే, నిజంగా హైట్స్ ఆఫ్ గణేష్ నీకు. అయినా గణేష్, ఇయ్యాల రేపు పెళ్లి కాని అమ్మాయిని పడేసుడే కష్టం, నువ్వు పెళ్ళైన అమ్మాయిని పడేసినావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ గణేష్. అయినా ఇప్పుడు మొగుడు చక్క లేడని చెప్పి ఇది నీ దగ్గరకు వస్తాను, దీందే తప్పు, 100% దీందే తప్పు. ఇది నిన్ను ప్రేమించినా నువ్వు దాన్ని ప్రేమించినా 80% తప్పు ఆడదాందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం నువ్వు దీని దగ్గరకు వచ్చి బండి ఎక్కువ నేను స్కూల్ కాడ తీస్తా అని చెప్పినావు. అదే రోజు నేను ఎందుకు ఎక్కాలని నీ బండి అని చెప్పి ఒక్కసారి చెప్పు తీసుకొని కొడితే నువ్వు మళ్ళీ వచ్చేటోనువా? రాకపోయేటోడు కదా. నువ్వు అవకాశం ఇచ్చినావు, వాడు తీసుకున్నాడు, అందుకే నీ ఎంబడి పడ్డాడు. అని మనసుకు అనిపించింది ఈ అమ్మాయి తొందరనే పడుతుంది కావచ్చు అని, అందుకే వాడు పడేసిండు. ఒక మోహన్ మనసు ఇంకా మోహన్కి అర్థమవుతుంది అంజలి. వాడు నీ గురించి ఏం ఆలోచించండు, ఎట్లా ఆలోచించండు మొత్తం నేను చెప్పగలుగుతా. ఏదైనా మొదట్లోనే ఆపితే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నేను గణేష్ని పెళ్లి చేసుకుంటా, నాకు గణేషే కావాలని నువ్వు అనేది అయితే ఉందో అది ఖచ్చితంగా వాని మీద ప్రేమతోనైతే కాదు, నా మీద కోపంతోనే. నా మీద కోపం ఏముంది, మా అంటే ఒక 5 నిమిషాలలో పోతుంది అంజలి. కానీ నన్ను ఇష్టపెట్టి వాని దగ్గర పోయిందైతే జీవితాంతం ఆ మచ్చ నీకు అట్లనే ఉండిపోతుంది. నువ్వు చేసుకో, నేను చేసుకోకంటలేను. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక భర్తను దాటి ఇంకో భర్త దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా తప్పు నీదే ఉందంటారు. అదే భర్త ఎట్లున్నా నువ్వు భరిస్తే నేను గొప్పదాన్ని అంటారు. ఇప్పుడు కూడా నాకు నీ మీద కోపం వస్తలేదు అంజలి, నా మీద నాకు అసహ్యం ఎత్తుంది. నా భార్య అందరి లెక్క కాదనుకున్నా నేను. 3 సంవత్సరాలు నేను టైం అడిగిన నా భార్యని, ఇచ్చింది. 3 సంవత్సరాలు ఇటుక అయిపోయింది అంజలి. ఇక నీ బతుకు నువ్వు బతుకు, నేను వేరే పని ఏదైనా వెతుకుంటా, కొత్త జీవితం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు అంటావు కావచ్చు, రాజు ఇవన్నీ మర్చిపోయి మన ఇద్దరం కలిసి ఉందాం అని అంటే అది నేను తీసుకోలేను ఇక. ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి నువ్వు ఒక్కదాని నాకు కనిపించవు, నేను చూస్తే నాకు ఇద్దరు కనిపిస్తారు. నాకు గణేషే కనిపిస్తాను నీ దాంట్లో కూడా. నువ్వు ఇంట్లో అడిగి తిరుగుతుంటే కూడా గణేష్ను నువ్వు ఇద్దరు తిరుగుతాను కావచ్చు నాకు అట్లా అనిపిస్తా ఉంటుంది నా మనసుకి. అప్పుడున్న అంజలి ఇప్పుడు ఉండేది. ఎటు చూసినా మీరిద్దరే కనిపిస్తారు అంజలి నాకు. కాబట్టి నీ ఇష్టం, నువ్వు గణేష్ని పెళ్లి చేసుకొని ఆయనతో వెళ్ళిపోతావా, లేదంటే మీ అమ్మగారింటికి వెళ్ళిపోతావా, లేకుంటే మా ఇద్దరిని వదిలేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా, లేకుంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇట్లా ఉండిపోతావా అనేది నీ ఇష్టం. సారీ అంజలి, లాస్ట్ ఒకసారి కొట్టినందుకు, మొగుందని హక్కుతో కొట్టిన. ఇప్పటి నుంచి నీకు నాకేం సంబంధం లేదు. సరే గణేష్, నేను పోయేస్తా. సరే అంజలి, పా, నేను మన ఇంటి దగ్గర దింపేస్తా. సారీ, నిన్ను మీ అమ్మ దగ్గర దింపేస్తా. బ్యాగులకి ఇట్లా ఏమైనా ఉంటే చదువుకో, నేను వెయిట్ చేస్తా. గణేష్, ఒక పని చెయ్యి, నువ్వే ఆమె ఇంటి దగ్గర దింపేసాయి, నేను వెళ్ళిపోతా. నాకు బార్లో కొంచెం పని ఉంది. అంజలి, ఇక లాస్ట్ టైం, ఈసారి దెబ్బ గట్టిగా తగిలింది కదా, 200తో పని కాదు, ఒక 20 ఉంటే కొట్టేసాయి, నెల రోజులు తాగుతా, సరేనా? గణేష్, నేను పోతా. అంజలి, బాయ్. సారీ, గుడ్ బాయ్. ఒక నిమిషం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. బాయ్.
ఇంకేం ఆలోచిస్తున్నావు అంజలి? మీ ఆయననే చెప్పిండు కదా నీతో అవసరం లేదని. వచ్చే మా ఇంటికి, మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం. గట్లంటావింది గణేష్? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఏం లేదన్నా 3-4 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆయన అద్దనుడితోనే పిక్కరాడానికి చిన్న ముచ్చట కాదు కదా, ఆయనతోని కొన్ని మాట్లాడేటివి ఉన్నాయి. ఆ తర్వాత అత్త. ఏంది ఇంకా మాట్లాడతావా? అద్దంజలి, నువ్వు ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడావు అనుకో, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, నీ మనసు మారుతాడు, లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళి రానియాడు. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. నువ్వు ఎట్లా కావ్య వాళ్ళ ఇంటికాడ ఉంటున్నావు కదా, అక్కడనే ఉండు. మీ ఆయన అస్సలు కలవకు. అట్లా కాదు గణేష్, ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాం. మనం అట్లా ఉండాలనుకుంటే ఆయనతో ఏదున్నా ఇప్పుడే మాట్లాడుకొని ఆయన దూరం పెట్టాలి. అట్లా ఏకపోతే రేపు మనం మంచిగా బతికేటప్పుడు ఆయన మళ్ళొచ్చి ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అట్లా కావద్దంటే ఆయనతో ఏదున్నా ఇప్పుడే మాట్లాడుకొని క్లారిటీ తీసుకొని మనం పెళ్లి చేసుకుంటే బెటర్. ఇంకేం మాట్లాడతావు? నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోవు. నీ యోగ్యంత కాదు. మనం కోర్టుకు పోదాం, కోర్టుకు విడాకులు తీసుకుందాం. ఈ ఆయన దారి ఆయనది, మన దారి మనది. మన జోలికి రాడు. నువ్వు వాళ్ళ ఇంటి కూడా మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు. అబ్బా ప్లీజ్ గణేష్, ఇన్ని రోజులు నా మాట విన్నావు, ఈ ఒక్కసారి నా మాట విను. నేను ఆయనను ఖచ్చితంగా కలవాలి. నేను ఆయనని కలుతా అనడానికి రీజన్ నేను నీకు ఇప్పుడు చెప్పలేను కావచ్చు, కానీ ఏదో ఒక రోజు పక్కా చెప్తా. ప్లీజ్ గణేష్, నన్ను ఓని. అంజలి, అంజలి, ఇప్పుడు అంజలి రాజు వాళ్ళ ఇంటికి పోతాను. వాడు మళ్ళా రానిస్తాడో రానియడు. అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ, భర్తలేని భార్య దుర్మార్గురాలు. ఆహో ఆహో, గోరింట పూసింది కొమ్మ లేకుండా, ఈ రాజుగాడు లేసిండు భార్య లేకుండా. ఏమైంది అంజలి, దారి తప్పచ్చినట్టున్నావు? అన్నట్టు ఇది మా ఇల్లు, మీ ఇల్లు అనుకుని వచ్చిన పోవచ్చు అలవాట్ల. నేను నిన్ను ఒక విషయం అడుగుదామని వచ్చిన. అడుగుదామని వచ్చిన? కొంపతీసి ఇప్పటిదాకా తాగడానికి ఇచ్చిన పైసలన్నీ రిటర్న్ ఇమ్మంటావా ఏంది? అది కాదు రాజు, ఓకే, వేరే విషయం. అది ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పు. ఎంత చెప్పినా ఇయ్యాలనే కదా అయినది, మళ్ళా ఇంటనో వినడం. చెప్పు రాజు, మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు వీడియోలు అవేమన్నా ఉంటే కొంచెం డిలీట్ చేయవా? అంటే అవి డిలీట్ చేయమని నేను నీకు చెప్పకపోదును, కానీ నేను నిన్ను వదిలేసిన అనే కోపంతోనే అవిటిని నువ్వేమన్నా చేస్తావేమో అని చెప్తాను. సరే అంజలి, నువ్వు ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం రావన్నా, నేను డిలీట్ చేసేస్తుంది. మరీ పెళ్ళాం సంపాదన బతుకుతానా అని చెప్పేసి నా పెళ్ళాం విద్య తీసేటోన్ అయితే కాదు నేను. మా అమ్మ నాన్న నన్ను మంచిగా పెంచారు. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, నేను నీకు నచ్చలే అందుకే వదిలేసినావు. నీ స్వాతంత్రం నీకు ఉన్నది, ఇంకోళ్ళు నీకు నచ్చిల్లు, నువ్వు పెళ్లి చేసుకొని పోతాను. అది నేను మనసులో పెట్టుకొని లేదంటే నీ మీద కోపంతోనే ఆ ఫోటోలన్నీ బయట పెట్టి నీ ఇజ్జత్ తీసుకోని కాదు. ఒక రకంగా చెప్పానంటే అంజలి అనేది ఇంకా రాజుగాని పిల్లమే ఈ ఊర్లో. నేనా ఏమైనా బయటకు వస్తే ఖచ్చితంగా పోయేది నీకంటే ముందు నా ఇజ్జతే. నువ్వు దీని గురించి అస్సలు టెన్షన్ పడకు అంజలి, నేను ఎప్పుడు ఇవి బయట పెట్టా. కావాలంటే ఇవన్నీ డిలీట్ చేసిన తర్వాత నీకు స్క్రీన్ రికార్డింగ్ తీసి పంపిస్తా, నేను అన్ని డిలీట్ చేసిన అని చెప్పేసి. సరేనా? కావాలంటే ఇవన్నీ డిలీట్ చేసేటప్పుడు నీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపిస్తా. నీ మనసు కూడా జర నిమ్మలంగా ఉంటుంది, భయం లేకుండా తృప్తిగా ఉంటావు కదా అంజలి. ఎందుకంటే నువ్వు నన్ను ఎట్లాగో నమ్ముతలేవు. నమ్మకం లేక కాదు రాజు, ఆడపిల్లని కదా, కొంచెం జాగ్రత్త పడాలి. అవును, నువ్వన్నది కూడా నిజమే. ఆడపిల్ల అన్నప్పుడు నువ్వు అన్నట్టు అన్ని విషయాలలో జాగ్రత్త పడాలి, అందరి దగ్గర జాగ్రత్త పడాలి, కరెక్టే. కానీ మరి భర్త దగ్గర కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు అంజలి. నేను మాటికి పైసలు అడిగినా కావచ్చు, ఏం పని చేయకుండా నేను ఇబ్బంది పెట్టినా కావచ్చు, కానీ నువ్వంటే ఎప్పుడు నాకు ఇష్టమే అంజలి. ఆ రోజే నీకు చెప్పిన నేను కొట్టేంత కోపం నా మీద ఉండొచ్చు, కానీ వదిలేసేంత ధైర్యం నాకు లేదు. సరే అంజలి, ఇంకేమైనా చెప్పేటివి ఉన్నాయా? చెప్పు. ఇంకేం లేదు రాజు, అంతే, ఇక నేను పోతాను. సరే అంజలి. ఇంకో విషయం, మన పెళ్లికి సంబంధించిన ఆల్బమ్ కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే అవన్నీ కాలబెట్టు రాజు.
దా. నాకెందుకు మీ అమ్మ నాన్న కలగాలంటే భయం అవుతుంది. ఎందుకు అంజలి, ఏమైంది? అంటే నీకేమో పెళ్లి కాలే, నువ్వు తలుచుకుంటే మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు మీ అమ్మ నాన్న. కానీ నేను పెళ్ళయింది, ఇప్పుడు విడాకులు తీసుకుందాం అనుకుంటాను. మీ అమ్మ నాన్న నన్ను చూసి ఏం మాట్లాడతారో ఏమో అని భయం అవుతుంది గణేష్. అయ్యో అంజలి, నువ్వు అట్లా ఏం అనుకోకు. నేను మా వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఒప్పుకున్నారు. నేను చూపెడదామనే తీసుకొని వచ్చిన అంతే. ఏం కదా అంజలి, నువ్వురా. అవన్నీ టెన్షన్ పెట్టుకోకు నువ్వు. అమ్మా పద్మ, ఎవరిలో పిల్లని తీసుకొచ్చిండు గణేష్ సూత్రా, ఎవరు వాళ్ళు? అమ్మా 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 గణేష్ వచ్చినట్టున్నాడు కదా. ఎవరురా వీళ్ళు? అదే అమ్మా, మొన్న చెప్పలేదా అంజలి అని. పెళ్ళైంది కదరా మీకు ఆ రాజుగారితో. ఆమె నేను ఏమే? అవునమ్మా, రాజుగాంతో పెళ్ళయింది. ఇప్పుడు ఆమె రాజుగాంతో ఉండలేదు. అందుకే మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. సరేరా, మరి పెళ్ళైంది, మరి విడాకులు తీసుకున్నదా రాజుగారితో? విడాకులు కానీ మళ్ళీ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా? విడాకులకు అప్లై చేసినావమ్మా? అవునండి, విడాకులకు అప్లై చేసినాం. రాజు కూడా ఒప్పుకున్నాడు. ఒక వారం రోజులల్లా మాకు విడాకులు వస్తాయి. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అది కూడా మీకు ఇష్టమైతుంది. సరే అమ్మా, మా కొడుకు మాకు ఇష్టం కాబట్టి మా కొడుకు ఇష్టాలే మా ఇష్టం. మా కొడుకు కోసమైనా ఒప్పుకుంటాం. తర్వాత రాజుతోటి అయితే ఏమి ఇబ్బందులు ఉండవు కదా. అయ్యో, అట్లేం ఉండదండి. అట్లుండొద్దనే రాజుతో 1కి 10 సార్లు మాట్లాడినా. నా వైపు నుండి కానీ రాజు వైపు నుండి కానీ ఎట్లాంటి ప్రాబ్లం రాదు. కాదురా గణేష్, పెళ్లి కాని పోరని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కదరా. పోయి పోయి పెళ్లి అయిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటున్నావు. ఇట్లయితే ఎట్లరా గణేష్? అమ్మా ఏందమ్మా గట్లా మాట్లాడుతావు? బియ్యం ముందే అని నీకు ముందే చెప్పినా కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీరు కూడా ఒప్పుకున్నారు కదా, అందుకే కదా ఇంటికి తీసుకొచ్చిన. తీరా ఇంటికి వచ్చిన తర్వాత గిట్లా మాట్లాడతారు ఏందమ్మా? అయ్యో ఆంటీ, మీరన్న మాట నేను గణేష్కి చాలా చెప్పిన. కానీ అయిననే మా అమ్మకి నేను చెప్పినా మా అమ్మ ఒప్పుకుంటది అని అన్నాడు. అంతెందుకు, ఇంతకు ముందు గేట్ లోపలికి వచ్చినాక కూడా అన్నా. అయిననే నేను చూసుకుంటారా అని నా చేయి పట్టుకొని తీసుకొచ్చింది. నా ఇష్టం గణేష్ ఇష్టం కాదండి. మీరు చెప్పుర్రి, మీ ఇష్టం. మీకు నచ్చకపోతే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. మీకు ఇష్టం లేకుండా మీ కొడుకుని పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అవునమ్మా, అంజలి నాకు చాలాసార్లు చెప్పింది మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అని. కానీ మీద నమ్మకం కొద్ది నేను ఇంటి దాకా తీసుకొచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదమ్మా. ఏందిరా అమ్మ మీద బాగా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిందే తప్పు, అమ్మని ఎట్లా మాట్లాడుతున్నావు? అయ్యో నాన్న, ఇదంతా కాదు. అంజలి నుంచి పెళ్లి చేయలేదు అనుకో, నేను ఇంటికి వెళ్ళిపోతా. మళ్ళీ ఇంటికే రాను. ఇక మీరేందో నేనేందో సంబంధం లేదు. గట్లెందుకంటావురా గణేష్? అంజలి, నువ్వు రాజుతోటి విడాకులు తీసుకున్న తర్వాత అప్పుడు నన్ను ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇంకేంది అంజలి, అమ్మ కూడా ఒప్పుకున్నది, ఇంకెందుకు టెన్షన్? సరే గణేష్. రాక రాక నా కొడుకింటికి వస్తున్నా. ఈ సర్ప్రైజు మా కోడలు కూడా చెప్పలే. ఇక చెప్తే ఏం చేస్తుంది, ఏదేదో ఏర్పాట్లు చేస్తారు. అందుకోసమే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా వస్తున్నా. మళ్ళీ జీవితం బ్యాచులర్ బతికే అయిపోయింది. నా కోడలు ఏం చెప్తుందో ఏమో. అంజలి, అంజలి కొడలా నానా ఇంట్రా. నువ్వేంది రాగి బోల్ అవుతాను? మన ఇంట్లో బోళ్ళు ఏమన్నా పిండేటోళ్ళ? అందరి ఇంట్లో బోళ్ళు తవ్వుతారు కాబట్టి నేను కూడా తవ్వుతాను. అలా చిత్రం ఏముంది? నేను అనేది నువ్వు బోళ్ళు తవ్వుతానవా పిండుతానని కాదు. నువ్వేంది బోల్ తవ్వేదని అంటున్నా. అంటే అంజలి స్కూల్కి పోయింది, అందుకే నేను తవ్వుతాను. స్కూల్కి ఏందా? అయినా వచ్చే టైం అయింది కదా, వచ్చినాక తవ్వుకుంటుంది కదరా. నువ్వేంద్రా బోధం ఇది? అది వచ్చినాక తవ్వుతుంది కానీ. సరేగా నువ్వెందుకు ఇప్పుడు సడన్ గుడిపడ్డావు? రాక రాక నీ అయ్యా ఇంటికి వస్తే చికెన్ తింటావా మటన్ తింటావా మందు తాగుతావు అంటారు కానీ ఎందుకు వచ్చినావంటావా నువ్వు? చికెను మటను మందు ఇక్కడ నాకే దిక్కులేదంటే మళ్ళీ నువ్వు ఒకరిని వచ్చి పడ్డావు. ఏందిరా? ఏం లేదు నాన్న, ఆయన చెప్పా చేయకుండా ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాదు. నాకు ఫోన్ చేస్తే అయిపో కదా వచ్చేటప్పుడు, లేకుంటే నేనే వచ్చినాను కదా ఇంటికి. నా ఇంటికి నేను ఫోన్ చేసి రావన్నారా? ఇదేంద్రా మాట్లాడతావు?
అయినా స్కూల్ టైం అయింది, కోడలు తీసుకురా పోయి. నేను తీసుకురా నాన్న, అదే అత్తత్తి. అగో ఏమైందిరా, ఏమన్నా నిలబెట్టుకున్నారా? లుల్లెం పెట్టుకోలే గాని సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా అన్నది నాన్న. అత్తో రాదో తెలియదు, ఇక నేను కూడా అందుకే తీసుకురావద్దండి నాకు అంతే. అగో మన ఇల్లు ఉన్నాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా ఏందిరా? ఇక నేను పోయి తీసుకొస్తా, ఇవి పట్టుకోను. నానా నానా అద్దు నాన్న, నేను చెప్పేది విన్నా. నేను తీసుకొస్తా, బండితాలు దానికే ఉందా? దానికే ఉంది. సరే నేను తీసుకొస్తా. నానా అద్దు నానా. అరే నేను పోయి తీసుకొస్తా, మన ఇల్లు ఉన్నాక వేరే ఇంటికి ఎట్లా పోతుంది? అంజలి బాగున్నావారా? స్కూల్ టైం అయిందని నేనే వచ్చిందా? ఏమైనా రాజుగాని చెప్తే వాడు వస్తలేడు, ఏమన్నా లేదారా? అయినా ఇంటికైనా మాట్లాడుకుందారా. దా బండి ఎక్కు, దారా వర్షం పడతట్టుంది, ఇంటికి పోదా బండి ఎక్కు దా. అంజలి అంజలి అగో అంజలి, అగో ఇది మన బండి రా, గాబాడికి పోతానేంది, గాబాడికి పోతానేందిరా అంజలి? అగో జాయిన్ అవ్వాలి అంజలి, నిన్ను వెళ్తాడు. తర్వాత చెప్తా, ముందు ఇంటికి వా. అసలు కోడలను వచ్చి ఎక్కించుకున్నాడు వీడెవడు? ఏమైందిరా అంజలి? నా కొడుకు ఏదో కోపం లేదో మాట్లాడని చెప్పి మీ ఇంటికి వచ్చి ఎంతవరకు కరెక్ట్? ఏంది మామయ్య ఇదంతా, నాకు అర్థం కాదు. ముందు 1 సంవత్సరం టైం అడిగిండు, సరే అని చెప్పి ఇచ్చిన. మళ్ళీ దాని తర్వాత ఇంకో సంవత్సరం టైం అడిగిండు, సరే తీ నా భర్తనే కదా, ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు అన్నా ఆయన సక్సెస్ అవుతాడు అని అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకో సంవత్సరం టైం కావాలంటాడు. నేను ఎట్లా ఇవ్వాలి మామయ్య? ఆయన మారతాడనే నమ్మకం నాకు లేదు, కనీసం నేను ఇట్లా చేస్తానన్నా మారతాడేమో అని ఇక్కడికి వచ్చిన. అదే కరెక్ట్ కాదురా, మొగడిని మార్చుకునే శక్తి ఆడదాని దగ్గర ఉందంటారు. అయినా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో విషాదం తప్ప సంతోషం లేదు. నీకోసం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, నేనంటే ప్రాణంగా తనకి నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు? మమ్మల్ని అర్థం చేసుకుంది ఇదేనా? అయినా భార్య భర్తలు నాక అనుకుంటారు, కోడు ఉంటారు, ప్రేమతోని ఒకరొకరు అర్థం చేసుకుని ఉంటారు. అంతేగాని ఇలా తిట్టుకున్నాం, ఇలా లేకపోతే నన్ను తిట్టిందని విడిచిపెట్టుకోవడం ఎంతవరకు ధర్మరా? అయినా ఇలా భార్య నాకు భార్య అన్నది లేకపోతే భర్త నన్ను తిట్టిన కొట్టిన అని ఇలా విడిపోతే ప్రపంచంలో ఏ బంధం కూడా నిలబడది. అందుకే ఇప్పటికే నా మాట విని ఇంటికి రా, నా కొడుకుతో నేను మాట్లాడతా. ఏదైనా ఉంటే నాకు చెప్పురు, కానీ మీకు మీరే నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇదంతా కాదురా, ఒక మాట చెప్తా విను. నా కొడుకు ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. ఒక కంపెనీ దగ్గర 50,000 20,000 పని చేస్తాను కాదు, తనే ఒక కంపెనీ స్థాపించి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకునే ఆలోచనతో ఉన్నాడు. అతను కూడా రేపు గొప్పడు అయిన తర్వాత నా భర్త అని వస్తే అతను స్వీకరించే పరిస్థితిలో ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేస్తాను? అందుకోసం నా మాట విని రా, నేను అదంటే మాట్లాడతా. ఇక నీ ఇష్టం రా, నేను వెళ్ళిపోతున్నా, ఆలోచించుకో. ఏమైంది బిడ్డ, అసలు ఏం జరిగింది? కోడలు నీకు ఏం జరిగింది? నేను కోడలు తీసుకొద్దామని స్కూల్కి పోతే నా బండి ఎక్కకుండా ఎవరి బండి ఎక్కింది? ఎంత పిలిచినా నా మాట వినలేదు. అసలు కోడలు ఎక్కించకపోయినాడు వాడు ఎవడు? వాడిని 4 వీకి అక్కడ నచ్చేద్దాం అనుకుంటే అసలు విషయం నాకు తెలియదు కదా. అందుకోసం ఇక నేను వచ్చి ఫస్ట్ నేను అడుగుతున్నా, అసలు ఏం జరిగిందా బిడ్డ? కోడలు నీకు అంత పెద్ద కూడా ఏం జరిగింది? ఏం చెప్పాలా నాన్న, ఏమని చెప్పమంటావు? నీ కోడలికి నేను నచ్చలేదట. నేను 3 సంవత్సరాల నుంచి వట్టినే కూర్చుంటాను కదా, ₹1 నేను సంపాదిస్తలేనని చెప్పి ఇంకొంత నువ్వైంది నాన్న నీ కోడలు. ఏం చెప్పమంటావు నాన్న? ఎంత పెద్ద గొడవైనా నీ దగ్గర తీసుకురావాలి, అవును నిజమే, కానీ ఈ గొడవ గురించి మొదలు పెట్టాలంటే నేను నీతో ఏమని చెప్పాలి? నానా, నీ కోడలికి నేను సంపాదిస్తలేనని చెప్పి నాకంటే ఎవడో ఇంకెక్కువడో బాగా సంపాదిస్తానట, అందుకే వాళ్ళ దగ్గర పోయిందని చెప్పన్నా. ఏమని చెప్పమంటావు నాన్న? అందుకే ఈ విషయం నీకు ఎట్లా చెప్పను అర్థం కాక నా మనసుల్ని పెట్టుకొని నరకం అనుభవించాను నాన్న. దాన్ని నేను ఆపలేకపోయాను నాన్న. నేను ఎంత ఆపుదామని ట్రై చేసినా కూడా నా కళ్ళు కప్పి వాడిని కలిసే ప్రయత్నం చేసింది. మరి అంతగానో నేను అసహ్యం పుట్టడానికి కారణం ఏంటో నాకు ఎప్పటికీ తెలియదు నాన్న. ఒకటే రీజన్, నేను సంపాదిస్తానని చెప్పి, అంతే. కానీ ఏ ఒక్కరోజు నేను దాని మీద చెయ్యేసుకోలే, ఏ ఒక్కరోజు నేను దాన్ని కొట్టలే తిట్టలే నాన్న. కానీ ఒక్క కారణంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. ఏమని అడగమంటావు చెప్పు? సరే నువ్వు చెప్పినట్టే నేను పని చేస్తా అని చెప్పన్నా,
నాకు చేయబుద్ధి ఎత్తలేదు నాన్న. నేను చదువుకునేదేమో సివిల్ ఇంజనీరింగ్, ఆ చేయమనేదేమో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నాకు ఆ జాబ్ చేయబుద్ధి ఎత్తలేదు. అయినా మొగుడు ఎసొంటోడైనా వాంతో ఉంటే అది గొప్పోళ్ళు అంటారు. ఇట్లా పోతే నేను ఆపి మరి తెచ్చుకుంటే ఎన్ని రోజులు నేను ఆపుకుంటాను నాన్న చెప్పు? దాన్ని ఎన్ని రోజులు నేను ఆపుకోవాలి నేను చెప్పు? అందుకే నాన్న నేనే వదిలేసిన. పిచ్చాను వారా నువ్వు? కోడలు పోతా అంటే నువ్వెట్లా ఊకున్నావురా? ఏదో నచ్చ చెప్పి ఉంచుకోవాలి కానీ నువ్వెట్లా ఊకున్నావు? ఇట్లా ఎందుకు చెప్తానవరా? ఏమని చెప్పి నచ్చ చెప్పుకోవాలి నాన్న? ఏమని చెప్పాలి చెప్పు? ఇప్పుడు నాలో ఇది నచ్చలేదంటే నేను దానికి చెప్పి ఏం నచ్చలేదని చెప్పి నేను అడిగి మరి దాన్ని మార్చుకుంటా. కానీ నేనే నచ్చలేదంటే ఏమని చెప్పి మార్చుకోవాలి నాన్న? నువ్వు ఇట్లా బండి నడుపుడు నాకు ఇష్టం లేదంటే నేను వేరే తీరు నడుపుకుంటా కావచ్చు. నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటా నచ్చదు నాకంటే నేను వేరే డ్రెస్ కొనుక్కుంటా కావచ్చు. నువ్వు ఈ పని చేస్తే నాకు నచ్చదంటే నేను వేరే పని చేసుకుంటా కావచ్చు. కానీ అసలు నువ్వే నచ్చలేవంటే నేనేం చెప్పాలి నాన్న? ఎట్లుండాలి? అది నేను నచ్చకపోవడానికి 100 కారణాలు చెప్పినా కూడా ఆ 100 కారణాలకు నేను మార్చుకునేటోనే. కానీ వదిలేద్దాం అనుకున్నాను నాన్న. అది 101 కారణం కూడా చెప్తుంది. నువ్వు 200 కారణాలు అడిగినా 201 కారణం కూడా చెప్తుంది అది. ఎందుకంటే అది నాతో ఉండాలనుకోవట్లేదు నాన్న. ఆ గణేష్తోనే ఉందాం అనుకుంటాంది. అందుకే నాన్న నా మీద ప్రేమ తగ్గింది. నా మీద ఉన్న ప్రేమ వాని మీదకి పోయింది. నాన్న ఇక దీని గురించి నువ్వు ఆలోచించక నాన్న. నన్ను అద్దని చెప్పి అవ్వగారింటికి పోతే తీసుకొచ్చుకునేటోని, నన్ను అద్దని చెప్పి దాని అన్న దగ్గరికి పోతే నేను తీసుకొచ్చుకునేటోని కావచ్చు. కానీ నన్ను అద్దని చెప్పి ఇంకో మోగం దగ్గరికి పోయింది కదా, అది సచ్చినా రాదు నాన్న. ఒకవేళ వచ్చినా కూడా శరీరం మాత్రమే నాతోనే ఉంటుంది, మనసు వానితోనే ఉంటుంది. ఎల్లకాలం నాకు ఒక సంకటమే నాన్న. ఇక దాని గురించి మర్చిపోనానా. ఇక జీవితంలో నేను పెళ్ళంటూ చేసుకోను. దాని స్థానంలో వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను నాన్న. నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో. నాన్న ఆకలి అవుతుంది, అన్నం తిందాం. నీకు ఇష్టం అని చెప్పి బోటి కూర వండినా. రాజు 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 నేను చెప్పేది వినరా రాజు? ఏమైంది అంజలి? అన్నం తింటలో ఏం తింటలో నిన్నటికెళ్ళి వటిగానే కూర్చొని ఉంటాను. ఎందుకు? ఇంకేం టెన్షన్ పెట్టుకున్నావు? ఏమైంది అంజలి? నిన్న సాయంత్రం నుంచి అన్నం తింటలేవు. ఏందిరా ఇవి? అన్నం నిన్న సాయంత్రం నుంచి తింటలేదు, ఏమైంది? అయ్యో ఏం కాలే అత్తమ్మ, నాకే తినబుద్ధి అయితే లేదు, అందుకే తింటలేను. కొడల అంజలి, 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 ఇక్కడే ఉన్నావరా? అంజలి ఏందిరా? నేను రాకరాక ఇంటికి వస్తే నువ్వు కనబడతలేవు. నేను రాజుని అడిగిన. రాజుని అడిగితే వాడు పిచ్చి పిచ్చి సమాధానం చెప్తాడు. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చిన. దా మన ఇంటికి ఉందా? ఎవరు మీరు? ఎక్కడికి వచ్చారు? ఏం మాట్లాడుతారు? మా కోడలు మా ఇంటికి పోదంటారు అంటారు ఏంది? మీ కొడలు ఎట్లయితుంది? మా కొడలు ఆమె. ఏంద్రా గణేష్ ఇదంతా? అంజలి ఎవరినే? అత్తమ్మ ఆమె మా మామయ్య, అదే రాజు వాళ్ళ నాన్న. అవు నేను అంటనే ఉన్నా, నిన్న చెప్పలేదురా నేను? ఈ ఇంటి దాకా వచ్చింది ఇయ్యాలొల్లి. రేపు ఇంకా పెళ్ళైనాక ఇంకెంత ఉంటుందో ఏమో. అబ్బా అత్తమ్మ అట్లేం కాదు మామయ్య, రాజు నేను వదిలేసిన. ఆయనకి నాకు ఇంకో 1 రోజులల్లా విడాకులు అయితే నేను గణేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాన్నా. ఈమెనే మా అత్తమ్మ. మీరు ఇక్కడ ఏం లొల్లి వేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోరు ప్లీజ్, మీకు దండం పెడతా. అగో నా కొడుకుని వదిలేసినావా? అట్టెట్లా వదిలేస్తారా? భార్య భర్తలు అన్నాక 100 సమస్యలు వస్తాయి. వచ్చినంత మాత్రాన విడాకులు తీసుకుంటారా? భర్తను వదిలేస్తారా? ఇది ఎక్కడ పద్ధతిరా? అయినా రాజు ఇట్లా చేసిండు, ఇట్లా అన్నాడని మరి నాకేమన్నా చెప్పినావా? ఎప్పుడు చెప్పలే కదా. ఏదన్నా నాకు విషయం చెప్తే నేను ఏదైనా పరిష్కరిస్తూ కదా. చేసుకున్న భర్త ఉండగా ఒక వేరే పరాయి వ్యక్తి ఇంట్లో ఉండడు ఎంత పెద్ద తప్ప తెలుసారా నీకు? తెలియదు నీకు. కాకపోతే ఇప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టు. నా మాట విని రా, మన ఇంటికి పోదా. మామయ్య మీరు ఎన్ని చెప్పినా కూడా నేను అక్కడికి రాను. ఆ ఇంటికి నాకు, రాజుకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఓర్రి. అబ్బా అంజలి నువ్వు అట్లా మాట్లాడకురా. నువ్వు లేకపోతే నా కొడుకు బతకలేడురా. ఒక్కసారి రా, నాకు నా మాట వినరా, మన ఇంటికి పోందారా. ఇది మన ఇల్లు కాదురా. దారా ప్లీజ్ రా, మన ఇంటికి ఏంది రానంటాడు చేయబడతాను నాడు ఇడికెళ్ళాడు. నువ్వేంది నువ్వు మాట్లాడతాను? నువ్వు వేసిన పని చక్కగా ఉందని మాట్లాడుతున్నావా? నువ్వు
ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు. చక్కగా మాట్లాడు. మా ఇంటికి వచ్చి మాట్లాడదు నువ్వు చక్కగా ఇంటికి నువ్వే బాగా మాట్లాడతాను, మీ మీద కడతాను, చిన్న పెద్ద లేదా? ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చి బాగా మాట్లాడతాను నువ్వేంటే బయటకు ఊరుకోపో నువ్వు ఒరేది. ఆగు గణేష్, చెప్పేది విను గణేష్. ఎక్కువ మాట్లాడితే మాత్రం మంచిగా మామయ్య, చెప్తాను. అయ్యో, నా మాట విను మామయ్య. నోరు ముయ్యి. గణేష్, నోరు ముయ్యి. గణేష్, మూసేదేంది? అవును. గణేష్, ఆ? ఆగు ఏంది? గణేష్. ఎక్కువ ఏంది? మాట్లాడకు. ఎక్కువ మాట్లాడకు నువ్వు. అయ్యో, నా చేతులు దెబ్బతింటే సపరేట్గా పో, మా ఇంటికి వచ్చాలి. మా ఇంటికి వచ్చి రూపాయి పెడతాడు. ఆగు గణేష్. ఏంటిది నీ కోసం రాలేను, కోడల కోసం వచ్చిన. మీ కోడలు కాదు, మీ కొడుకు కరెక్ట్ ఉన్నాక మీ కోడలు నాగరికి ఎందుకు వస్తుంది? ఎవరు కరెక్ట్? మీరు కరెక్ట్ లేరు. నువ్వు కరెక్ట్ లేవు. ఏం నువ్వు బాగా మాట్లాడు. గణేష్. ఆగు. మామయ్య, అనుకోకుండా తలిగింది మామయ్య, తప్పైంది, అనుకోకుండా తలిగింది మామయ్య. ఇక్కడికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగిందిరా. అయ్యో మామయ్య, మామయ్య, మామయ్య. పద్మా ఏంది ఈ లొల్లి? వాళ్ళు ఎవరు? అంజలి మామయ్య అడుగుతుండే కదా, ఏదో సమాధానం చెప్పు. ఏంది అంజలి ఈ అంతా? నేను నీకు ముందు నుంచెల్లే చెప్తానా కదా గణేష్, 1కి 10 సార్లు ఆలోచించి చేయాలని. రాజు ఈ విషయం మా మామయ్యకి చెప్పనట్టున్నాడు, అందుకే ఇప్పుడు ఆయన వచ్చిండు. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆలోచించుతా ఏం చేయాలనో అనేది. నా బాధ ఒకటే, నా చెయ్యి అనుకోకుండా మా మామయ్యకి తగిలింది. ఇప్పుడు ఆ విషయం రాజుకు చెప్తే ఏం చేస్తాడో ఏమో అని భయం అవుతుంది గణేష్. అంజలి నువ్వు ఏదైనా చెయ్యి. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంటికి తీసుకురాకు, మా వాళ్ళు ఒప్పుకోరు. సరే గణేష్. అంజలి రాజు చెప్పేది ఇంద్రా, నువ్వు ఆగినానా? చెప్పేది ఇంద్రా, అది అనుకోకుండా జరిగింది. అంజలి రాజు చెప్పేది. బయటికి రావే అంజలి. రాజు ప్లీజ్ నేను చెప్పేది ఇంద్రా. నీ మీద చేయొద్దు అది. అంజలి బయటికి రావే. రాజు కొద్దిగా ఇంద్రా, నేను చెప్పేది ఇంద్రా ప్లీజ్. రాజు దండం పెడితే నువ్వు ఆగినానా? ఆదేశం వస్తుందా? అంజలి మా నాన్ననే కొడతావానే నువ్వు? మా నాన్ననే కొడతావానే? ఏయ్! నీకు సంబంధం లేని విషయం ఇది. నీకు దానికి ఇంకా పెళ్లి కాలే, నేను విడాకులు కూడా ఇయ్యలే. అది నీ ఇంట్లో ఉంటుంది అంతే. ఇప్పుడు అది నా పెళ్ళాం, ఈయన నా తండ్రి, దానికి ఈయన మావవుతాడు. నేను ఇక్కడ ఏం చేసినా కూడా చూసుకుంటుండ అంతే. ఎందుకు కొట్టినావే మా నాన్నని? అనుకోకుండా తగిలింది రాజు, కావాలని నేను మామయ్యని ఎందుకు కొడతా చెప్పు. నువ్వు కావాలని కొట్టినవో లేదంటే అనుకోకుండా కొట్టినవో నాకు మొత్తం తెలిసే. మన ఇద్దరం విడిపోయిన విషయం నేను ఇంకా మా నాన్నకి చెప్పలే. చెప్తే ఆయన గుండె తట్టుకోదని చెప్పి నేను ఈ విషయం ఆయనకు చెప్పలే. నాకు కూడా తెలియదు ఆయన ఇంటికి వస్తారని చెప్పేసి. కానీ ఇంటికి వచ్చినంతో ఎట్లా మాట్లాడడం కూడా తెలియదు నీకు. వాడు ఏదో ఒకటి చేసుకుంటుంటే నువ్వు చూసుకుంటుంటావా? కూర్చుండబెట్టి ప్రశాంతంగా ఆయనకు చెప్పి తిరిగి చెప్తే ఇంత లొల్లేదే కాదు. అయినా సిగ్గు లేకుండా నేను నీకు విడాకులు ఇవ్వకముందు వీనింటికి వచ్చి ఎట్లుంటానవే నువ్వు? నువ్వు నాతో ఏమని చెప్పినావు? కావి ఇంట్లుంటానని చెప్పినావు కదా, ఇక్కడేం చెప్తానవే మరి? నువ్వు నన్ను కొట్టినావు, నా మనసు మీద కొట్టినావు, నా ఎమోషన్స్ మీద కొట్టినావు. నేను ఒక్క మాట లేని నిన్ను. నువ్వు అన్ని పెళ్లి చేసుకొని పోతా అంటే కూడా నేను సరే నీ ఇష్టం అని చెప్పి పంపించేసిన. కానీ ఇయ్యాల మా నాన్న మీద చెయ్యేసినావు. నేను ఎట్లుకుంటా అనుకున్నావే? నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయనే. నువ్వు కాకపోతే నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. నా తండ్రి తల్లి వాళ్ళ మీద నువ్వు చేయిస్తే నేనేం చెప్తానో నాకే తెలియదు. రే గణేష్, ఇప్పుడు చెప్తా నేను, మీరందరూ నేనుండి దీన్ని నేను అస్సలు ఇష్టపెట్టా. ఎన్ని రోజులు నువ్వు చేసుకుంటే చేసుకో, ఇబ్బంది పెళ్లి చేసుకో, నాకు సంబంధం లేదని ఊకున్నా. కానీ ఇయ్యాల ఈ విషయం మా నాన్న మీదకి వచ్చింది, మా నాన్న మీద చేసుకున్న దాకా వచ్చింది. నేను అస్సలు ఊకోను. ఇప్పుడు వీళ్ళందరి ముందు నువ్వు ఎంతమంది ముందు మా నాన్న మీద చేసినావో వాళ్ళందరి ముందు మా నాన్నకు సారీ చెప్పి మా నాన్న కాళ్ళ మీద పడు. లేకపోతే మీ అందరినీ నేనేం చేసేది తెలియదు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధి ఉందా నీకు? కోళ్ళు వచ్చి నా కాలు మొక్కడైందిరా, అది అనుకోకుండా తగిలిందిరా. వద్దురా నువ్వు మన ఇంటికి పోందరా. నానా నీకేం తెలియదు, అది అనుకోకుండా తగలలే, కావాలనే కొట్టింది. మా నాన్న మీద చెయ్యెత్తే నేను దానికి విడాకులు ఇస్తా అని కొట్టింది అది. అంజలి చెప్పేది నీకే, ఎంతమంది ముందు కొట్టినావో అంతమంది ముందు వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడకపోతే నీకు విడాకులు కాదు కదా, జీవితాంతం నిన్ను. అంజలి మొక్కు, మర్యాదగా చెప్తానా, మొక్కు. తప్పైంది మామయ్య. వద్దురా, 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 వద్దు, వద్దు, వద్దు. అంజలి ఒకటే మాట్లాడుతున్నా, నీకు రాదంటే నీకు ఇష్టమే కదా. నానా
రాజు నీకు ఇష్టం కదా, నాకు ఒక్క మాట చెప్పు నాకు. అంజలి, నా కొడుకు అంటే ఇష్టమా నీకు రాజు అంటే ఇష్టమా? అంజలి చెప్పు, ఏదున్నా చెప్పు. నీకు రాజు ఇష్టమా గణేష్ ఇష్టమా? చెప్పు అంజలి, నేను అంటే ఇష్టం అని చెప్పు. చెప్పు అంజలి, చెప్పురా. నీకు రాజు అంటే ఇష్టమే కదా నీకు? చెప్పు అంజలి, నేను అంటే ఇష్టం అని చెప్పు. చెప్పు అంజలి, నీకు రాజు అంటే ఇష్టమే కదా? చెప్పు, ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు నువ్వు. చెప్పు, నీకు మొదటి నుంచి నీకు రాజు అంటే నీకు ఇష్టం కదా? అంజలి, చెప్పు అంజలి, రాజు ఇష్టమా గణేష్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. చెప్పు అంజలి, ఏదన్నా చెప్పు. గణేష్ ఇష్టమా రాజు ఇష్టమా? ఇది జీవితాలకు సంబంధించిన విషయం, ఆలోచించు. నీకు రాజు మొదటి నుంచి నీకు బాగా ఇష్టం, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అది కూడా ఆలోచించు. మా కొడుకు అంటే ఇష్టమా నీకు రాజు అంటే ఇష్టమా? అంజలి చెప్పు, రాజు ఇష్టమా నీకు గణేష్ ఇష్టమా? ఏదన్నా చెప్పు చెప్పు. అంజలి. చెప్పు, ఓపెన్ చెప్పు, నీకు ఇష్టమా? చెప్పు. నాన్న ఇప్పటికి బాగైందే, ఆడ పెట్టు. డాక్టర్ ఏమని చెప్పిండు నీతో? 2 పెక్కుల కన్నా ఎక్కువ తాగద్దు అన్నాడు. ఓ లేపేదే లేపుతాడు అప్పటి నుంచి. అరే బిడ్డ, ఆ కోడలు లేకపోయే వరకు ఇల్లంతా బోర్స్ పోయినట్టున్నది. ఆడపిల్లలు ఉండాలిరా. నువ్వు కోడలను దూరం చేసి పెద్ద తప్పు చేస్తున్నావు. అబ్బా నాన్న, ఈ తాగేటప్పుడు కూడా దాని గురించి మాట్లాడదు ప్లీజ్. అది నిన్ను కొట్టిన నాన్న, ఇంకా దాని మీద ఎట్లా నీకు సానుభూతి వస్తుంది నాకైతే అర్థమైతలేదు. నన్ను కొట్టలేదురా, పొరపాటున కలిగిందిరా అది. ఏం పొరపాటున జరిగిందో ఏమో నాకు తెలియదా, కావాలని కొట్టిందో కావాలని కొట్టలేదో అనేది. సరే గాని లే, నువ్వు లే, ఫస్ట్ లే, నీకు మందు బాగైందిలే. లేదు, నేను ఇంకా తాగుతా. అవసరం లేదులే, అవసరం లేదు. నీకు మాట అంతలేదులే, అంతే తాగుతా ఇయ్యాల. ఎందుకంటే నాకు ఇయ్యాల తాగుడే ఇయ్యాల. నా కొడుకు జీవితం ఎటు పోతుందో ఏమైతుందో నాకు భయం అవుతుంది. నా జీవితం ఏమైపోతుంది నాన్న, అది కాకపోతే ఇంకోటి దానికి పెద్ద అట్లా కదరా, దాన్ని ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా అది లేకపోతే ఎట్లా ఉండగలుగుతున్నారు నా కొడలే. ఉంటా నాన్న, తల్లిదండ్రులు లేకపోతే ఉండగావచ్చు కానీ పిల్లలు లేకపోతే ఉండాలి నాయన. అది కాకపోతే ఇంకోటి వస్తుంది, అందులో ఉంటుంది నాన్న. చెప్పు, అర్థం చేసుకునేది అయితే నేను నెక్స్ట్ ఉంటానైనా ఉండేది నాతోని. నేను మంచిగా లేనని చెప్పి ఇంకో దగ్గరికి పోయింది. ఇప్పుడు వాడు మంచిగా లేకపోతే ఇంకో దగ్గరికి పోతుంది. స్థిరత్వం లేని దానితో ఎందుకు నాన్న మనకు? నువ్వులే, అయ్యో బాగైందిలే. ఎప్పటికైనా నాన్న, నువ్వు ఏదన్నా చేసి కోడలు తీసుకురాలా? తీసుకొస్తుంది. నువ్వులే, ఫస్ట్ పండుకోవాలి. నాకు బాగైంది. లే మళ్ళా తాగుతాడు. అరే లే నాన్న, లే బాగైందిలే. కూర్చుని లేదు, నువ్వు పండుకో ఫస్ట్. లే కూర్చొని లేదు, నువ్వు ఫస్ట్ పండు. తాగని జల్లి అది కానీ అది కానీ జల్లి తాగు నాన్న, నిద్రపో. వస్తుంది, నేను తీసుకొస్తా. నువ్వు తాగు ఫస్ట్, మన తాగు. లే లే లే, నువ్వు లే ఫస్ట్, లే పండుకోలే. లే నాన్న, లే తీసుకొస్తా నాన్న. లే మెల్ల పడుతూ మెల్ల. అమ్మకి చెప్తావు మళ్ళా. లే అమ్మకి చెప్తాను సక్కే. కోడలు తీసుకొస్తా నాన్న, తీసుకొస్తా. మెల్లగా 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 సొలుగుతాను. మెల్ల బిడ్డ, మెల్లగా పడతావు. అంజలి తీసుకొచ్చుకో బిడ్డ. తీసుకొస్తా నాన్న, నువ్వు వండుకో ఫస్ట్. నువ్వు మాట్లాడు బిడ్డ. మాట్లాడుతావు, పడతావు మెల్లగా మెల్లగా పడతావు. కూర్చో, పట్టుకున్నా నేను. అరే అరే మెంత కిందకండి ఉన్నా అయినా ఉన్నా. కోడలు తీసుకొస్తా నాన్న, వండుకో. తీసుకొస్తా, వండుకో నిద్ర. రాజు, అరే రాజు,
కోడలు తీసుకొస్తా అని నాకు మాట ఇరా రాజు. నీ జీవితం మంచిగా ఉండాలిరా రాజు, నాకు మాట ఇరా. అవ్వ మా అయ్య ఇంకా లేవలే. నేను అందుకే చెప్తా, తక్కువ తాగే బాపు అంటే వినండి నా మాట. ఇప్పుడు ఎక్కువ తాగిండు, ఇంకా లేత్తలేడు. పొద్దున్న 5 గంటలు లేస్తాడు. నానా 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 లే నానా, టైం అవుతుంది, ఇంటికి పోతా అంటివి కదా, లే 8 అవుతుంది, 8:30కే బస్సు ఉంటుంది, లే నానా. ఇంతగానమ్మన్నాడేంది నానా 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 లే నానా. నానా నాన్న లే నానా, నానా నాన్న లే నానా, నానా నానా నాన్న లే నానా, నానా నాన్న లే నానా, నానా నాన్న లే నానా, నానా నానా నాన్న లే నానా, నానా నాన్న లే నానా, నానా లే నానా, ప్లీజ్ నానా లే నానా, నానా నానా. అంజలి అంజలి నేను చెప్పేది విను అంజలి, ప్లీజ్ అంజలి, నువ్వు వాడుకోవద్దు. వదిలే గణేష్, నేను పోవాలి. అరే నేను చెప్పేది విను అంజలి, ప్లీజ్ అంజలి. పోవాలి గణేష్, అక్కడ మా మామయ్య వచ్చిపోయిండు. అంజలి నీకు మా వాళ్ళు ఏమని చెప్పారు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోయినావు అనుకో, మళ్ళీ వచ్చి లేదని చెప్పారు కదా. ప్లీజ్ అంజలి, నన్ను అర్థం చేసుకో. మా వాళ్ళని ఒప్పేయడానికి ఎంత ట్రై చేసినా తెలుసా? అక్కడ చచ్చిపోయింది మా మామయ్య గణేష్, నన్ను పోని. అంజలి నన్ను అర్థం చేసుకో అంజలి, ప్లీజ్ అంజలి. ఇప్పుడు నువ్వు పోతే నీ మా వాళ్ళని ఒప్పేయలేను అంజలి, ప్లీజ్ అంజలి అర్థం చేసుకో. అరే నువ్వు ఇప్పుడు వచ్చినావు కావచ్చు, నువ్వు మీ కుటుంబం, కానీ నా లైఫ్ లో ముందు నుంచి ఉన్నది రాజు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు చచ్చిపోయింది మా మామయ్య. ఇప్పుడు నీ మోకపోతే మంచిగా ఉండదు గణేష్, ప్లీజ్ నన్ను పోని. అంజలి అంటే నీకు ఇంకా రాజు మీద ప్రేమ పోలేదా? రాజు మీద ప్రేమ కోసం పోతా అంటలేను, అక్కడ చచ్చిపోయింది మా మామయ్య. మా మామయ్య చచ్చిపోయినప్పుడు నీ మోకపోతే ఎట్లుంటది గణేష్? నువ్వు అర్థం చేసుకోవా నన్ను? ఆ కుటుంబంతో నీకు సంబంధం లేనప్పుడు మళ్ళీ మామయ్య వాడే మాటలు మంచిగా రాని గణేష్, ఎవడు గివాడు అని మాట్లాడితే మంచి ఉండదు చెప్తాన్నా. ఆ కుటుంబంతో సంబంధం లేదని నేను నీకు చెప్పినా. నాకు రాజు మాత్రమే ఇష్టం లేదు, నేను రాజుతో విడిపోదాం అనుకున్నా, కానీ ఆ కుటుంబంతో కాదు. అర్థమైందా? నన్ను ఓనీ గణేష్. ఆగు. ఏంది నన్ను చూస్తే పిక్చర్ లెక్క కనబడతాను నీకు? అంటే రాజుగారితో సంబంధం లేదు కానీ వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉందా? అంటే రాజుగాడు వాళ్ళ కుటుంబానికి గుట్లేదా? ఒక్కడు గుర్తుపెట్టుకో, రాజుగాడు నిన్ను వదిలేసిండు. ఇప్పుడు నేను కూడా నిన్ను వదిలేసిండు అనుకో, ఇంకో మొగాడు ఎవడు కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు. ఆలోచించుకో, వాడా నేనా? ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీకోసం నేను మళ్ళీ రాను. అర్థం చేసుకో, చక్కగా ఇంటికి నడువు. గట్లా ఇప్పుడు నీకు నాతో అవసరం, మంచి నిర్ణయం తీసుకుందాం పా. గణేష్, చచ్చిపోయిన వాళ్ళు శత్రువు అయినా కూడా పోవుడు మంచిగా మన బాధ్యత. నేను మనిషిని గణేష్, నేను పోవాలి. ఎంత కాదనుకున్నా ఆయన నా మామయ్య, నేను పోతాను గణేష్. అంజలి అంజలి ఎట్లా జరిగిందిరా రాజు?
ఏమో అన్న, నాన్న ప్రతిరోజు 2 పెగ్గులు తాగి పడుకునేటోడు, కానీ ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువనే తాగిండు. మరి దానివల్ల ఏమన్నా అయిందా నాకే అర్థమవుతలేదన్న. నిద్రల్నే అది కాదు రాజు, అంజలి నువ్వు విడిపోయిందని తెలిసి మీ నాన్న కుమిలి కుమిలి బాధపడి అట్లా అయినట్టున్నాడు. ఏ ఊకవే, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాను? సాగు ముచ్చటకి వచ్చి ఏమో మళ్ళీ నేను నన్ను ముచ్చట మాట్లాడతాను. అయిందేదో అయిపోయింది. అట్లేం లేదక్క. నాన్నకు ఇంతకుముందు 2-3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు కూడా ఆయనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిళ్ళు. అసలు ఆయన చెప్పకుండా వచ్చిండు అక్క ఇక్కడికి. ఆయన ప్రయాణం కూడా చేయొద్దు ఎక్కువ. సడన్గా నిద్రలు ఇట్లా అయిపోయింది. అయినా ఎవరిని అని లాభం లేదక్క. మా నాన్న చచ్చిపోయిండు. ఆ బాధను నేను వేరేటోళ్ళ మీద వేసుడు కరెక్ట్ కాదక్క. అది కాదు రాజు, మీ నాన్న చనిపోయి 10 రోజులు కావస్తాంది. అంజలి వెళ్ళిపోయి 3 నెలలు కావస్తాంది. ఎన్నైనా మీ మధ్య గొడవలు ఉండొచ్చు, ఎంత పెద్ద గొడవలైనా కావచ్చు, కనీసం మామయ్య మీద ఉన్న ప్రేమతోనైనా రావచ్చు కదా. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తాంది అంజలి? నాకేదో చిత్తం అనిపిస్తుంది రాజు. ఆడపిల్ల అయి ఉండి అందరికీ కాకుండా మంచిగా చదువుకున్నది, చదువు ఇల్లు తప్ప సమాజంలో ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి పిల్ల మంచిగా ఆమె అనుకున్నాం. అవునే, మనం ఎన్నిసార్లు గుర్తు చేసుకోలేదు ఆమె గురించి. అవునయ్యా, ఈ పిల్ల ఇట్లా ఎద్దు అనుకోలేదు. అయితే మనం పోతే పోనీ కానీ సచిన పాముని ఇంకెన్నిసార్లు చంపుతారు. రాజు ఒక్కడు చెప్తినరా, ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నా ఒకసారి ఆలోచించు. రాజు, నువ్వు పని చేస్తాను కదా, రాజరంపల్లి 2 గుంటల భూమి ఉన్నది. ఒకసారి ఆయనకి ఓ నీ పనితనం ఏందో చూపిస్తాను కదా, ఒకసారి పోయి చూసి మరి బిల్డింగ్ ప్లాన్ ఎట్లా వేస్తావో వేసుకొని దాన్ని బట్టి ఒకసారి మాట్లాడు. నేను కూడా ఓనర్తో మాట్లాడు, దాని మీద బట్టి కొంచెం మంచిగా ఉంటుంది. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా దగ్గరుండి చూసుకుంటా, సరేనా? అవును రాజు, పోయి చూసిరా. కాస్త పని మీద పడితే ఈ అంజలి గురించి మర్చిపోతావు, ఈ బాధల నుంచి మర్చిపోతావు. పాపం ఓ దాని మీద ఒకటి బాధలు వచ్చి పడబడతాయి ఒకటేసారి. అగో అంజలి గిటస్తా రాణి, మాట్లాడదాం రాణి. అన్నా గట్టిగా నడుచుకుందాం రాణి. ఎందుకు వచ్చినావు అంజలి? ఏ మొహం పెట్టుకొని వచ్చినావు ఇంకా? ఛీ, నీ మామయ్య చనిపోయి 10 రోజులు అయింది. నీకు ఇవాళ గుర్తుకొచ్చిండా మీ మామయ్య? ఇంకా ఏం చేద్దాం అనుకుంటాడు? అంత మంచి భర్తను మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? ఛీ, ఆగరాది, నువ్వెందుకు తింటాను? ఆమె ఏదో వచ్చింది, వాళ్ళు మాట్లాడుకునే రాదు. మనం పోదాం. ఆగనా, ఆల్రెడీ ఇలా నాన్న చంపేసినావు, ఇప్పుడు ఈయన్ని చంపుదామని వచ్చినావా? వాడు నా ఇంటికి వచ్చి అన్నా ఆకలి అవుతుందన్నా కొంచెం అన్నం పెట్టావా అని అడిగినప్పుడు ఎంత బాగా అనిపించింది తెలుసా? నువ్వు ఇంటికి వచ్చి మొగనికి ఫస్ట్ అన్నం కూర అండి పెట్టి చేసి నువ్వు ఫస్ట్ ఆ తర్వాత ఆఫీస్ డ్యూటీ చూసుకోవాలి. ఫస్ట్ మొగడు ముఖ్యం. మామయ్య చచ్చిపోయి 10 రోజులు అయిందని ముచ్చట నాకు ఇప్పటి వరకు తెలియదు. గణేష్ వాళ్ళు నాకు తెలియకుండా ఆపేరు. నేనే తెలుసుకొని ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడంతా అయిపోయింది. నువ్వు చెప్పక్క, నాకు తెలిసి ఉంటే నేను రాకపోతున్నా. నేను ఎసుంటిదాన్నో నీకు తెలియదా? నేను మంచిదాన్ని కాదా అక్క? అంజలి, నువ్వు మంచిదానివా చెడ్డదానివా అనే విషయం పక్కన పెడితే, నీ కట్టుకున్న భర్త కన్న తండ్రి చనిపోతేనే నువ్వు రాలేదు. నువ్వు ఏ సమస్యలలో ఉండి రాలేదో, ఎందుకు రాలేదో అనేది ఎవరు ఆలోచించరు. నువ్వు రాలేదనే విషయం పక్కన పెడితే ఎవరైనా నిన్ను తప్పుగానే అనుకుంటారు, అంతే. రాజు, నువ్వు చెప్పు రాజు, నేను ఎసుంటిదాన్నో నీకు తెలియదా? నాకు నీ మీద కోపం ఉండొచ్చు కానీ మామయ్య మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు రాజు. అసలు మామయ్యకి ఏమైంది? ఎందుకు ఇట్లా అయింది రాజు? నీ వల్లనే చనిపోయాడు. ఎందుకంటే నువ్వు కొట్టడం వల్ల నిద్రలే మనస్తాపం చేసి చనిపోయాడు. అక్క ఒక్క నిమిషం ఆగక్క. అట్లేం లేదండి, మా నాన్నకి ఇంతకు ముందే 2-3 సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనని రోజు డాక్టర్ 2-3 పెగ్గులు తాగమనేటోడు. ఆ రోజు ఆయన కొంచెం ఎక్కువ తాగిండు, అందుకే నిద్రలే చనిపోయాడు. ఇది నీ వల్లనో నా వల్లనో ఇంకెవరి వల్లనో ఆయన చనిపోలేదు. ప్లీజ్ అంజలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇప్పుడు మా నాన్న చచ్చిపోయిందని చెప్పి దానికి కారణం నువ్వే అని చెప్పి నేను 4 తిట్లు 2 సార్లు కొట్టుడు ఇవన్నీ నేను చేయలేను అంజలి. మా నాన్న చచ్చిపోయాడు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. నువ్వు పో అంజలి. ఎప్పుడైతే నువ్వు నా చేయి పెట్టి గణేష్ చేపట్టుకున్నావో ఇంకా ఈ ఇంటికి నీకు ఏం సంబంధం లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పానంటే మా నాన్న చచ్చిపోయిన ఆ పొద్దున్నే నా దృష్టిలో నా భార్య కూడా చచ్చిపోయింది. ఏంది అంజలి ఎట్లా పడితే అట్లా తిట్టినావు? అంజలి ఏ పట్ట కదా ఇంత నౌకరు తీసుకుని పైసలు సంపాదించుకుంటాను, అట్లా తిట్టుడు కరెక్టేనా? నేను అవునయ్యా, ఆమె వల్లనే నాకు నౌకరు వచ్చింది, ఒప్పుకుంటా. ఆ విషయంలో ఆమెకు జీవితాంతం నేను రుణపడి ఉంటా. కానీ ఆమె చేసిన తప్పల్లా తప్పు అని చెప్పడం తప్పు కాదు కదా. అంజలి ఉంటేనే పడిపోయింది. అవునయ్యా, అంజలి ఏమైందో ఏమో. అంజలి 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 మీరందరూ ఏ పట్ట పాపం కళ్ళు తిరిగి కింద పడ్డది. ఏమయ్యా అయ్యా తర్వాత మాట్లాడుతూ కానీ ఇక్కడ నల్లు ఉంటుంది, కొన్ని నీళ్ళు లేపో తొందరగా. అంజలి 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 జల్లి రాయా. అంజలి 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 ఏమయ్యా కొంచెం పట్టుకో. మెల్లగా అంజలి. మెల్లగా అంజలి. అరే అంజలి, నేను ఇట్లా అంటానని తప్పుగా అనుకోకురా. నువ్వు ఒక మంచి పదవిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదురా. ఇంతకు ముందు మీ భార్యాభర్తల మధ్యన పెద్ద గొడవ అయింది. మీ మామయ్య వచ్చి సర్దిమనేలా చేసిండు. ఇప్పుడు అంతకన్నా పెద్ద గొడవ అయి ఉండొచ్చు. మీ మామయ్యతో పాటు ఇంకో 10 మందిని పిలిచి మందలియాల్సింది. అంతేగాని నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అరే ఏందక్క మీరు ఎప్పుడు చూడు నేను తప్పు చేసిన అంటారు కానీ, అరే ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందని ఒక్కరని అడిగిర్రా? నేను కాపురం చేసిన అక్క ఆయనతోని, నేను కలిసి ఉన్న ఆయనతోని 3 సంవత్సరాలు. ఆయనతో నేను ఎంత బాధపడ్డా ఏం చేసినా అనేది నాకు తెలుసు. ఆయన ఏం చేసిండు అనేది మీకు ఎవరికి కనిపించలేదు. మీకు చెప్పినా కూడా అర్థం కాదు. అక్క నేనేం చేస్తానా, ఏం చేయాలనుకుంటానా అనేది నాకు తెలుసు అక్క. మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నట్టు నేను గౌరవమైన వృత్తిలోనే ఉండొచ్చు,
కానీ నేను కూడా ఒక మనిషినే అక్క, నాకు కూడా ఒక మనసు ఉంటుంది. నేను కూడా నా భర్తతోని ఇట్లుండాలి అట్లుండాలి అని అనుకుంటా కావచ్చు. అవేవి తీరనప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది అక్క. అంతెందుకు, నువ్వు కూడా మొన్నటి దాకా జాబ్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చినావు, అన్న నిన్ను జాబ్ ఇవ్వనిత్తలేడని. అప్పటి వరకు అన్నంటే నీకు కూడా నచ్చది. ఎందుకు, నువ్వు పని చేస్తా అంటే చేయనిత్తలేడు కాబట్టి. అదే ఈ రోజు అన్నంటే నీకు ఇష్టం, అన్న నువ్వు ప్రేమిస్తావు. ఎందుకంటే అన్న నిన్ను బయటకు పంపుతాండు, పని చేయనిస్తాడు. ఏ ఆడదానికైనా అంతే ఉంటది కదక్క, తన భర్త తనకు అనుకూలంగా ఉంటేనే నచ్చుతాడు. నాకు కూడా అట్లనే అక్క, నా భర్త నాకు అనుకూలంగా ఉంటేనే నచ్చుతాడు అనిపిస్తుంది కదా. సరే అంజలి, బయటికి ఏది కనబడుతుందో అదే మేము మాట్లాడతాం. మేమే కాదు, ఎవరైనా అదే మాట్లాడతారు. అయినా రాజు నువ్వు ఎందుకు వదిలేసినావు ఇప్పుడు చెప్పు అంజలి. నీ భర్త పని చేస్తలేడని చెప్పి వదిలేసినావు. సరే, అది నీ ఇష్టం. పని చేస్తలేడని చెప్పడం ఓ కారణం కావచ్చు. అదే కారణం అని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం తప్పు అంజలి. నువ్వే చెప్పు, తప్పు అవునా కాదా? ఇది మాత్రం కరెక్ట్ కాదు అంజలి. నువ్వు అన్నది కరెక్టే అక్క. పెళ్ళై మొగుడు ఉన్నాగా ఇంకొకరి దగ్గర పోవుడు తప్పే కావచ్చు. కన్నా కోపానికి బాధకి రాజు కారణమైనప్పుడు ఆ కోపంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆ బాధలోకి వెళ్ళి ప్రేమలోకి తీసుకొచ్చింది మాత్రం గణేష్ అక్క. నన్ను చాలాసార్లు ఓదార్చిండు. అంతెందుకు అక్క, మనం ఆడోళ్ళు ఒక చిన్న వస్తువుగా నన్ను అంటేనే 100 సార్లు ఆలోచించుతాం. నేను తెలుసో తెలియక తొందరపడి రాజుని పెళ్లి చేసుకునేవచ్చు. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని నేను గణేష్ దగ్గర పోతాను. నాకు గణేష్ దగ్గర ప్రేమ కనిపించింది అక్క, అందుకే గణేష్ దగ్గర పోవాలనుకుంటాను. అట్లని చెప్పి గణేష్ దగ్గర కూడా పోకుండా జీవితాంతం ఇట్లనే ఒంటరిగా ఉండలేను కదా అక్క. నీ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది. ఇక నేనేం అడగలేను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అక్క, మీరేమనుకోకపోతే మీ ఇంట్లో ఒక 2 రోజులు ఉండొచ్చా? అయ్యో, దానికేం భాగ్యం, ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించినావు, ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది, నువ్వు ఉండొచ్చు. అట్లని కాదక్క, నేను రాజు దగ్గరకు వచ్చుడు గణేష్కి నచ్చది. నేను ఆయన దగ్గరకు వచ్చినా అని చెప్పి గణేష్ కొంచెం కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి నన్ను తీసుకుపో అంటే నాతో గొడవ పెట్టుకుంటాడేమో. ఒక 2 రోజులు ఆగితే ఆయనకే నా మీద కోపం తగ్గి నన్ను తీసుకుపోతాడు. ఒక 2 రోజులు నన్ను ఇక్కడ ఉండనివ్వరి. 2 రోజులు ఏంది అంజలి, నీకు నచ్చినన్ని రోజులు ఉండు, సరేనా? రా ఇంట్లో పోదాం. నేను కాసేపు ఇక్కడ కూర్చొని వస్తా అక్క. సరే, మరి నీ ఇష్టం. అంజలి నాకు పంపించిన లొకేషన్ ఇదే కదా. లక్ష్మక్క, అంజలి, అంజలి, లక్ష్మక్క, అంజలి మీరు అంజలి, అంజలి, గణేష్ వచ్చిండు, బయటికి రా. ఏమైంది అంజలి? కోపంలో 4 మాటలంటే ఇక్కడికి వచ్చి ఉంటావా? దా మన ఇంటికి పోదాం. గణేష్, నేను రాను గణేష్. ఏంది రావా? ఎందుకు రావు? గణేష్, మన ఇద్దరికి ఇంకా పెళ్లి కాలే. రాజుతో నాకు ఇంకా విడాకులు కాలే. ఆయనతో విడాకులు కాకముందే నేను మీ ఇంటికి వచ్చి ఉండడు కరెక్ట్ కాదేమో. రాజుతో విడాకులు అయినాక మన ఇద్దరికి పెళ్ళైనాక మన ఇద్దరం కలిసి ఉందాం గణేష్. అప్పటి వరకు నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటా గణేష్. ఏంది అంజలి కొత్తగా మాట్లాడుతున్నావు? 3 నెలలు మా ఇంటికాడ ఉన్నావు, అప్పుడు నీకు అర్థం కాలేదా నాతో ఇంకా పెళ్లి కాలేదు, రాజుకు విడాకులు వేయలేదా అని? ఇయ్యాలనేమో కొత్తగా మాట్లాడుతున్నావేంది? అందుకే చెప్పిన రాజు వాళ్ళ ఇంటికి పోకు అని. నా మాట వినకుండా నువ్వు వాళ్ళ ఇంటికేనో అట్లా పోయినావో లేదో ఇట్లా మారిపోయినావు. మారిపోవడం ఏం లేదు గణేష్. అక్క కూడా చెప్పింది నేను మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని. మనం తొందరలోనే పెళ్లి చేసుకుంటాం కదా. పెళ్లి చేసుకున్నాక ఎట్లా మనం కలిసే ఉంటాం. ఇంకెన్ని రోజులు? కొన్ని రోజులు ఓపిక పట్టు. అవును గణేష్, ఎట్లాగో మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు సమాజం దృష్టిలో అంజలిని చెడ్డదాన్ని ఎందుకు చేయడం చెప్పు. వెళ్ళు, చెప్తాంది కదా అంజలి, అర్థం చేసుకో. సరే అక్క, నీ మాట మీదకి పోతా, కానీ నాకు మాట ఇస్తావా అక్క? అంజలి మనసు మారదని, నా మీద ప్రేమ తగ్గదని. నాకు ఒకటే భయం అక్క, నేను అర్థం చెప్పినా కూడా రాజు వాళ్ళ ఇంటికి ఏంది పోయిన 2 రోజులకే ఇప్పుడు మా ఇంటికి రానంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిపెట్టి వేయను అనుకో, రేపు నా మీద ప్రేమ తగ్గి నేను నీతో ఉండా అని చెప్తే నేను ఎట్లా కావాలక్క? అందుకే నా భయం. అక్క నువ్వు చెప్పు అక్క, నువ్వు చెప్తే నేను నమ్ముతా. ఏం మారత్తి గణేష్, తన అంత మంచి భర్తను కాదనుకొని నీ దగ్గరికి వచ్చింది, నిన్ను కాదని తన భర్త దగ్గరికి పోదు. ఒకవేళ పోయినా రాజు రానియడు, ఎందుకంటే తన గుణం నాకు తెలుసు కాబట్టి. పో. సరే అక్క, నీ మాట మీదకి పోతా. అంజలి
పోయత్త. అక్క, అంజలి మనసు మారకుండా రోజు ఒకసారి చచ్చిపోతా. నీకేం ఇబ్బంది లేదు కదా అక్క? ఏం లేదు గణేష్, రావచ్చు నువ్వు. సరే అక్క, బావ కూడా ఒక మాట చెప్పుంచు. సరే గణేష్. పోయత్త అంజలి. అంజలి, ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తొందరగా తీసుకోరా. ఇంకా 4 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయితే నిన్ను ఎక్కువ రోజులు కూడా మా ఇంట్లో ఉంచలేను కదా. సరే అక్క. అక్క ఏమైతుందిరా? ఎందుకో మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయి అక్క. అయ్యో, అరే 4 రోజుల కాంచి ఇట్లనే అంటాను. అసలు ఏమైంది నీకు? ఆగు ఒకసారి చూస్తా, ఏమై ఉంటది, ఎందుకు ఇట్లా అవుతుంది నీకు అసలు? అంజలి, నువ్వు అమ్మవు కాబోతున్నావు. రాజు, రాజు, ఏమైంది అంజలి? మళ్ళీ మా ఇంటికి వచ్చినాం. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మాటి మాటికి నువ్వు వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టకు అంజలి, ప్లీజ్. రాజు. అబ్బా అంజలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఇప్పుడిప్పుడే జరిగిన వాటి నుంచి బయటపడతాను. మా నాన్న చనిపోయింది కావచ్చు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయింది కావచ్చు, మళ్ళా నన్ను ప్లీజ్ అంజలి ఇక్కడి నుంచి పో. రాజు, నేను నీకోటి చెప్పాలి రాజు. ఏం చెప్తావు అంజలి? చెప్పు, ఏం చెప్తావో చెప్పు, వింటా. ఇన్ని రోజులు మన ఇద్దరం, కానీ ఇప్పటి నుంచి వెళ్ళి మనం ముగ్గురం రాజు. మనం ముగ్గురమా? మన ముగ్గురం అంటే ఓ నువ్వు నేను గణేషా? కాదు రాజు, మనం తల్లిదండ్రులం కాకపోతున్నాం. సరే అంజలి, మంచిది. అహో, నువ్వు సంతోషంగా లేవా రాజు? సంతోషం కంటే ఎక్కువ అంజలి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా అంతే. ఎందుకు? ఎందుకా? కాదంజలి, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి దాదాపు 3 నుంచి 4 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు నీకు కడుపు కాలే, ఇప్పుడు సడన్గా కడుపు అయింది. దానికి కారణం నేనా లేకుంటే గణేషా? ఏం మాట్లాడుతున్నావు రాజు? నేను ఇప్పటి వరకు గణేష్ నా చిట్క నీళ్ళు కూడా ముట్టనియలే. ఈ బిడ్డ నీ బిడ్డ రాజు. నేను ఎట్లా నమ్మాలి అంజలి ఈ విషయాన్ని? నువ్వు అన్నట్టు ఈ బిడ్డ మన బిడ్డే అంటే నేను ఎట్లా నమ్మాలి చెప్పు? సరే, నువ్వు నా భార్యవు కాబట్టి, మన ఇద్దరం ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి నేను నమ్ముతా కావచ్చు. మన ఇద్దరికి పెళ్ళైన విషయం ఈ ఊరోళ్ళందరికీ తెలుసు. అట్లాగే నువ్వు గణేష్తోని 3 నెలల నుంచి ఉంటాను అన్న విషయం కూడా ఈ ఊరోళ్ళందరికీ తెలుసు. ఇంకెక్కువనే తెలుసు, ఎందుకంటే ఈ ఊరోళ్ళందరూ కానీ ఏ ఊరోళ్ళందరూ కానీ మంచి కంటే చెడు ఎక్కువ వింటారు, చెడు ఎక్కువ చూస్తారు. ఇప్పుడు రేపో మాపో నా కొడుకు ఓ బిడ్డ పుడితే నేను ఆ కొడుకు బిడ్డని ఎత్తుకొని తిరుగుతా అంటే ఏడేంద్రా గణేష్ గాని బిడ్డను ఎత్తుకున్నాడు అని చెప్పి 10 మంది 10 రకాలుగా అంటే నేను నా ముఖం ఈడబెట్టుకోవాలి అంజలి. బయట ప్రపంచానికి ఏది కనిపిస్తుందో నేను అదే నమ్ముతా అంజలి. ఖచ్చితంగా ఈ విషయం చెప్తే ఏ తండ్రైనా సంబరపడతాడు, కానీ నాకు మాత్రం కొంచెం కన్ఫ్యూజనే ఉంది అంజలి. మీరిద్దరూ సంతోషంగా ఉండండి అంజలి. సారీ, ఇప్పుడు మీరు ముగ్గురేళ్ళు కదా, సంతోషంగా ఉండాలి అంజలి. బాయ్ అంజలి. రాజు, రాజు.